ఈ రోజు మనతో పాటు ప్రముఖ పీడియాట్రిషియన్ శివరంజని సంతోష్ గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో మేడం, నమస్తే. నమస్తే మ్యామ్, న్యూ బోర్న్ బేబీ విషయంలో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో అలాంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడానికి చాలా క్వశ్చన్స్ తోటి మేము ముందుకు వచ్చాము. సో మ్యామ్, న్యూ బోర్న్ బేబీ నుంచి స్టార్ట్ చేద్దాం మేడం. న్యూ పేరెంట్స్కి అంటే ఆ బేబీ విషయంలో అంత క్లారిటీ ఉండదు. సో అట్లా మామూలుగా ఇప్పుడు పిల్లలు పుట్టంగానే ఏడవాలి అంటుంటారు కదా మ్యామ్. ఆ ఏడవడం అనేది ఎంతవరకు ఇంపార్టెంట్? అంటే ఏడవకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంటుందా? గర్భం నుంచి బయటకు వచ్చాక ఫస్ట్ ఊపిరి తీసుకుంటారు చూసారా? ఊపిరి తీసుకోవటమే ఆ ఏడవటం మనకి. ఓకే. సో ఏడవలేదు అంటే బిడ్డ ఊపిరి తీసుకోలేదని. ఓకే. ఓకే, మరి ఊపిరి తీసుకోవాలి కదా. అప్పటి వరకు మదర్ ప్లాసెంటా ద్వారా అన్ని సప్లై అవుతున్నాయి, ఆక్సిజన్ అన్ని బేబీకి. ఊపిరితిత్తుల్లో నీరు నిండిపోయి ఉంటుంది పొట్టలో ఉన్నప్పుడు. ఆ బయటికి రాగానే ఒక గుక్క అలా పెట్టగానే ఊపిరి వెళ్ళి ఆ ఊపిరితిత్తులు ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకే, సో అది ఏడవలేదు అంటే మనము ఇమీడియట్గా ఆ బేబీ ఊపిరి తీసుకునేట్టు మనం ఆ ప్రక్రియ ఇమీడియట్గా మొదలు పెట్టాలి. రీససిటేషన్ అంటాము. సో అది డిలే అయితే కనుక బేబీ బ్రెయిన్కి ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయి ఇంకా తద్వారా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఓకే. అంటే సో పుట్టిన ఎంతసేపటి వరకు బేబీ ఏడుస్తుంది మ్యామ్? అంటే పుట్టిన వెంటనే ఏడుస్తారు, బయటికి తీయగానే అని ఏడుస్తారు వాళ్ళు. ఓకే. ఓకే, ఏడవకపోతే ఇమీడియట్గా మనం బ్యాక్ని రబ్ చేసో ఈ అరిపాదల్లో ఒకసారి ఇలా తట్టో చూస్తాము. అప్పటికి ఏడవకపోతే మనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది అన్నమాట. మనం ఇలా ఊపిరిలా ఇవ్వాలి, హార్ట్ రేట్ తక్కువ ఉంటే ఇలాగా హార్ట్ నొక్కాలి ఇలాగా. సో సిపిఆర్, ది నియోనేటల్ రీససిటేషన్ అంటాము. సో వాళ్ళు ఊపిరి తీసుకోపోతే అంటే ఏడవపోయినా ఊపిరి తీసుకోపోతే మనం వెమ్మటే వాళ్ళు ఊపిరి తీసుకునేట్టు చేసే ప్రక్రియ వెమ్మటే మొదలు పెట్టాలి. ఎందుకంటే మనం దాన్ని డిలే చేసే కొద్దీ బేబీకి బ్రెయిన్కి ఆక్సిజన్ సరఫరా తగ్గిపోద్ది, దాన్ని ఆస్ఫిక్సియా అంటాము. సో అప్పుడు తర్వాత బిడ్డకి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఫిట్స్ తదితర సమస్యలు, సెరిబ్రల్ పాల్సీ లాగా. అందుకని మనం ఊపిరి తీసుకునేట్టు చేయాలి. ఓకే మ్యామ్, ఇప్పుడు పుట్టగానే కొంతమంది పిల్లల్ని ఎన్ఐసీలో పెడతాం కదా. అంటే ఇట్లా ప్రీమెచ్యూర్ బేబీస్కి అట్ ద సేమ్ టైం అండర్ వెయిట్ అండ్ ఓవర్ వెయిట్ బేబీస్ని కూడా ఎన్ఐసీలో పెట్టాల్సి వస్తుందా? అవసరం బట్టి ఇప్పుడు ప్రీ టర్మ్ బేబీస్కి పెట్టాల్సి వస్తుంది. బిగ్ బేబీస్ కూడా ఒక్కోసారి వాళ్ళు గ్లూకోజ్ లెవెల్ డౌన్ అవ్వచ్చు, అందుకని అది మానిటర్ చేయటానికి పెట్టాల్సి వస్తుంది. ఒక్కోసారి వాళ్ళు ఊపిరితిత్తులు ఇందాక నేను చెప్పినట్టు తొందరగా ఎక్స్పాండ్ అవ్వకపోతే, ఇంకా నీరు నిండుకుని ఉంటే ఇంకా వాళ్ళు ఆయాస పడతా ఉంటారనమాట. సో అది సెటిల్ అయ్యే వరకు ట్రాన్సియంట్ టాకెప్నియా ఆఫ్ న్యూ బోర్న్ అంటాం. అలా ఉన్నా పెట్టాల్సి వస్తుంది. ఒక్కోసారి ఉమ్ము నీరు మింగేస్తారంటారు, విన్నారు కదా. అది వాళ్ళు మోషన్ పొట్టలోనే వెళ్ళిపోయి అది మింగేస్తారు, దాన్ని మికోనియం ఆస్పిరేషన్ అంటాం. అది లంగ్స్లోకి వెళ్ళినా మళ్ళీ వాళ్ళకి ఆయాసము నిమ్ములాగా రావచ్చు, అందుకని అలాంటి బిడ్డలను పెట్టాల్సి వస్తుంది. ఆర్ పుట్టగానే ఏడవకుండా బ్రీతింగ్ లేకుండా ఆర్ ఫిట్స్ ఉన్నా, ఇలా రకరకాల కారణాలు. సో ఇప్పుడు సైన్స్ చాలా అడ్వాన్స్ అయింది. సో ఇలా పిల్లల్ని మంచిగానే కాపాడుకోగలుగుతున్నాము. ఓకే మ్యామ్, న్యూ బోర్న్ బేబీస్ని ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇటు సైడ్ కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి, మదర్ సైడ్ కొన్ని ఉంటాయి. ఇలా చేయాలి మసాజ్, ఇలా చేయించాలి స్నానాలని చాలా హడావిడి చేసేస్తుంటారు. ఒక్కసారి బేబీని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మ్యామ్? ఫస్ట్ బేబీని ఎత్తుకున్నా ఫీడ్ చేస్తున్నా ఈ మెడ బ్యాక్ మంచిగా సపోర్ట్ ఉండాలి. ఓకే, ఈ ఎత్తు ఉండాలి, ఇలా పట్టుకోకూడదు. ఓకే, రెండోది బేబీని ఎప్పుడు వెచ్చగా ఉంచాలి. మన చేతి వెనక భాగంతో బేబీ అరచేతులు అరిపాదాలు మనం చూసుకుంటే వెచ్చగా ఉండాలి, వేడిగా ఉండకూడదు, చల్లగా ఉండకూడదు. ఓకే, కొంతమంది ఇలా టైట్గా కట్టేస్తారు స్వాడ్లింగ్, అలా చేయకూడదు. బేబీ ఫ్రీ మూమెంట్ ఉండాలి. చుట్టే బదులు స్వాడిల్ బ్యాగ్స్ అయితే సేఫ్. ఈ చుట్టే గబుక్కుని మొహం మీద లాక్కుంటే రిస్క్ అవ్వచ్చు. బేబీని ఎప్పుడు పడుకోబెట్టినా ఇలా వెళ్ళకిల్లానే పడుకోబెట్టాలి, గట్టి బెడ్ మీద.
ఇలా బోర్లా కానీ సైడ్కి కానీ నిద్ర పెట్టి మీరు నిద్రపోయారనుకో, పొరపాటున బేబీ ఇలా పడిందనుకో రిస్క్ అయిపోతుంది. ఓకే ఓకే ఓకే. అండ్ బేబీకి ఎప్పుడు పాలు బిడ్డ పుట్టినప్పుడు ఒక వెయిట్ ఉంటారు, కొంచెం తగ్గి మళ్ళీ పెరిగి బర్త్ వెయిట్కి వచ్చేస్తారు. పుట్టినప్పుడు ఉన్న వెయిట్కి 10వ రోజుకో 14వ రోజుకో. అప్పుడు వరకు ఫీడ్కి మధ్య 2-3 గంటల కంటే గ్యాప్ ఉంచొద్దు. బట్ ఆ తర్వాత ఆన్ డిమాండ్ ఫీడింగ్ అంటే బేబీకి ఆకలేసినప్పుడు ఇవ్వండి. ఈజీగా ఒక 4-5 గంటలు గ్యాప్ ఉన్నా పర్వాలా, బర్త్ వెయిట్ క్రాస్ అయ్యాక. అంటే పాలు తాగినప్పుడు బాగా తాగుతుంటే. రోజుకి కనీసం 6-8 సార్లు యూరిన్ వెళ్తుంది బేబీ, మోషన్ ఫ్రీగా వెళ్తుంది అంటే కంగారు పడకూడదు. ఈ టైంలో ఏంటంటే 2వ వారం 3వ వారం ఒక్కోసారి ఫీడ్ తాగినప్పుడల్లా మోషన్ వెళ్తానే ఉంటారు కొంచెం. అదేదో లూజ్ మోషన్స్ అనుకుని మళ్ళీ దానికి మందులు వేయొద్దు, అది నార్మల్. మరీ ఎక్కువ అనిపిస్తే ఒకసారి పీడియాట్రిషియన్ సంప్రదించండి. మోషన్ వెళ్ళినప్పుడు ఊరికి ఇక్కడ రుద్దకుండా జెంటల్గా నీరు ఇలా పోసి పొడిగా బాగా అద్ది అప్పుడు డైపర్ క్రీమ్ రాయాలి. జింక్ ఆక్సైడ్ ఉంటుంది ఆ డైపర్ క్రీమ్స్లో. ఓకే, పొడిగా అద్ది. ఎక్కువ డైపర్ ఫ్రీ టైం ఇవ్వాలి, అంటే డైపర్ లేని టైం ఎక్కువ ఉండేట్టు చూసుకోవాలి. ఓకే. అండ్ స్నానానికి ముందు ఓన్లీ కొబ్బరి నూనె ఆర్ బాదం నూనె అలౌడ్. ఓకే. అది కూడా గట్టిగా ఇలా నొక్కేసి ఏడిపిచ్చేట్టు మసాజులు చేయకూడదు, చాలా మృదువుగా చేయాలి మసాజులు. అండ్ చెవులో ముక్కులో నూనెలు పోయటం ఇలాంటివి చేయకూడదు. అండ్ స్నానం అప్పుడు ముందు కళ్ళులాగా, తర్వాత ఫేస్, అండ్ తలస్నానం కూడా ఇలా నీళ్లు పోసేయద్దు. చాలాసార్లు చోక్ అవుతారు పిల్లలు. జెంటల్గా ఇలా నెమ్మదిగా చేపించుకోండి. అండ్ చెవిలో నీళ్లు పడకుండా చూసుకోండి. పొరపాటున పడినా ఇయర్ బడ్స్ వాడొద్దు. టవల్ తిలలో రోజు క్లీనులు చేయొద్దు, ఓన్లీ ఇలా అద్దుకోండి. చెవులు లోపల క్లీనులు చేయొద్దు, ముక్కు లోపల పొడిచి క్లీనులు చేయొద్దు. స్నానం అప్పుడే ఏలిలా నోట్లో పెట్టి చేయొద్దు, ఇవన్నీ చేయొద్దు మీరు. ఓకే. అండ్ తర్వాత బాడీ, తర్వాత ఇక్కడ క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడు ఫ్రంట్ నుంచి బ్యాక్. ఓకే. అండ్ పొడిగా అద్దాలి. అండ్ స్నానం అయినాక లోషన్, బేబీ లోషన్. అండ్ కంపల్సరీగా మీరు పౌడర్లు వాడకూడదు, కంట్లో కాటుకు పెట్టకూడదు. ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ బర్త్డే వరకు తేనె అనేది అసలు ఇవ్వకూడదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. తేనె వల్ల ఒక్కొక్కసారి పెరాలిసిస్ రావచ్చు, ఎంత ప్యూర్ తేనె అయినా. అందులో క్లాస్ట్రిడియం బాట్యులినం అనే స్పోర్స్ ఉంటాయి. ఆ విత్తనాలు బాగా హై హీట్లో తేనెను వేడి చేస్తే తప్ప చచ్చిపోవు. సో ఎంత ప్యూర్ తేనైనా ఆ విత్తనాలు కనుక బిడ్డ పొట్టలోకి వెళ్తే అవి బ్యాక్టీరియాగా మారి ఒక విషాన్ని తయారు చేస్తాయి. బాట్యులినం టాక్సిన్ అంటాం. దానివల్ల పైనుంచి కింద వరకు పెరాలిసిస్ వచ్చే రిస్క్ ఉంటుంది. చాలా అరుదు, కానీ దానికి విరుగుడు ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్ లేదు మనకి. సో రిస్క్ తీసుకోవటం మంచిది కాదని నా అడ్వైజ్. ఆ తర్వాత మీ ఇష్టం. ఓకే. సో అండ్ ఇంకోటి, పిల్లల్ని ఎప్పుడు మంచాల మీద అది ఒక్కళ్ళని వదిలేయకూడదు. చిన్న పిల్లల దగ్గర పెట్స్తోనూ పెంపుడు జంతువులతో ఒక్కళ్ళనే వదిలేయకూడదు. డైరెక్ట్ స్టీములు ఇవ్వద్దు, సాంబ్రాణి అలాంటివి ఇవ్వద్దు, అవి పీల్చుకుని లంగ్స్కి మంచిది కాదు. అండ్ పిల్లలు ఉన్న రూమ్లో ఎక్కువ దుమ్ము లేకుండా, దుమ్ము పట్టే ఏం లేకుండా చూసుకోండి. అండ్ తడి గోడలు ఫంగస్ లేకుండా చూసుకోండి. తర్వాత ఎక్కువ స్మెల్ వచ్చేవి ఏమి వద్దు, కర్పూరము, యూకలిప్టస్ ఆయిల్, దోమల మందులు ఇవన్నీ ఏమి వద్దు. ఒకవేళ ఇంకా మీకు తప్పలేదు, దోమ తెరలు పెట్టినా దోమలు ఆగట్ల, ఇంట్లో అంతా నిలవ నీళ్ళు లేకుండా చూసుకున్నా, తలుపులేసి ఉంచినా దోమలు ఆగట్లేదంటే మీరు గుడ్ నైట్ ఆల్ అవుట్ వాడాల్సిన పరిస్థితి ఉంటే అది ఆపిన 2 గంటలకే బేబీ ఆ రూమ్కి వెళ్ళాలి. ఈ జిండాటిలిస్మాట్లు ఇలాంటివి ఏం వాడొద్దు. విక్స్, యూకలిప్టస్, జిండాటిలిస్మాట్, కర్పూరం. ఫిట్స్ రిస్క్ ఉంటుంది, ఆయాసం పెరిగే రిస్క్ ఉంటుంది. తెలియకి వాడేస్తూ ఉంటారు డాక్టర్ చాలా మంది. అగరబత్తులు ఇవన్నీ ఏం లేదు, ఇల్లు రూమ్ సింపుల్ ఉండాలి. సింపుల్ ఎక్కువ బేబీని ఇబ్బంది పెట్టకుండా. సో తేలిక తెప్పించడానికి ఇలా సెంటర్లో
ఓకే. బర్పింగ్‌కి. బర్పింగ్కి. ఒక్కొక్కసారి తేన్పు రాపోయినా కాసేపు ఎత్తు పట్టుకోండి. కొంచెం 2, 3 నెలలు దాటితే అసలు ఈ అవసరం కూడా అంత ఉండదు. 3 మంత్స్ వరకైతే పాలు కంపల్సరీ. ఇవ్వటం కూడా పడుకుని కూడా ఇవ్వచ్చు, కానీ బేబీని ఆల్వేస్ ఈ హైట్ మెయింటైన్ చేయాలి ఓకే. పాలిచ్చేప్పుడు కూడా. ఓకే, ఇలా పెట్టుకోకూడదు. ఓకే, అండ్ ల్యాచ్ బాగుండేట్టు చూసుకోవాలి. ఒకవేళ మీరు ఫీడ్ ఇస్తున్నప్పుడు నిప్పుల దగ్గర బాగా పెయిన్ వస్తుంది అంటే మీ బేబీ మీ చనుమొన పట్టుకునే పద్ధతి కరెక్ట్గా లేదని, దాన్ని ల్యాచ్ అంటాం. అది మీరు డాక్టర్ని, పీడియాట్రిషియన్ కానీ లాక్టేషన్ స్పెషలిస్ట్ని కానీ కలిసి కరెక్ట్ చేయించుకోండి. లేకపోతే మీకు నొప్పి, పాలు సరిగ్గా పడవు, మళ్ళీ బాధపడతారు మీరు. మదర్స్‌కి ఇబ్బంది, బేబీకి కూడా ఇబ్బంది అవుతుంది. సో ఒకసారి చెక్ చేయించుకోండి. సో ల్యాచ్ బాగుండాలి, దాని గురించి చాలా వీడియోలు ఉంటాయి. సో చూసుకోవచ్చు మీరు ఈజీగా. బేబీ ల్యాచ్ బాగుంటే గెడ్డం చక్కగా తల్లి బ్రెస్ట్కి అతుక్కుని ఉంటుంది, ముక్కు నొక్కుకోకుండా ఉంటుంది, అండ్ తల్లికి నొప్పి రాదనమాట. సో ల్యాచ్ బాగుండేట మటు ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ చుట్టూ ఉన్న జనం నీకు పాలు రావట్లా అని బుర్ర మట్టుకు తినకూడదు. ఓకే, చాలా ఎంకరేజింగ్గా ఉండాలి. అందరికంటే తన బిడ్డ గురించి తన తల్లికే బాగా తెలుస్తుంది. సో నీ దగ్గర కంటే నా దగ్గర బాగుంటుంది బేబీ, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. తల్లి ఆల్రెడీ చాలా స్ట్రెస్లో ఉంటుంది అన్నమాట. సో చాలా ఆహ్లాదకరంగా ఉండాలి వాతావరణం తల్లి బిడ్డ చుట్టూ. సో అది చాలా ఇంపార్టెంట్. నెగటివ్ అనేది ఉండకూడదు. సో గుడ్ పొజిషనింగ్, గుడ్ బర్పింగ్, మెయింటైనింగ్ వార్మ్త్. ఏసీలు ఇవి వాడొచ్చా అని అడగొచ్చు మీరు. వాడొచ్చు, బట్ రూమ్ టెంపరేచర్ ఎలా ఉండాలంటే బేబీ నేను ఇందాక చెప్పినట్టు పట్టుకుని చూస్తే చేతులు అవి చల్లగాను ఉండకూడదు, వేడిగాను ఉండకూడదు. అండ్ ఏసీలు అవి సర్వీసింగ్ ఉండాలి, డైరెక్ట్గా ఫేస్ కొట్టకూడదు. సో ఫ్యాన్ లైట్ డైరెక్ట్గా ఫేస్ మీదకి రాకూడదు. అండ్ తల్లిపాలు తప్ప, అండ్ డాక్టర్స్ విటమిన్ డి అని ఇస్తారు అవి. అండ్ 4 నెలలు నిండాక పూర్తిగా తల్లిపాల మీద ఉన్న బిడ్డలకు ఐరన్ ఇస్తారు, ఇంతకు మించి వేరే ఏమి ఇవ్వము. 6 నెలలు నిండాకనే ఘనాహార పదార్థాలు స్టార్ట్ చేయాలి. సో ఈ ఇచ్చినప్పుడు ఈ డ్రాపర్లు ఇవి ఎంగిల్ లేకుండా జస్ట్ స్పూన్ మెడిసిన్ తీసుకుని ఇవ్వటం. అండ్ మందులు కూడా కూల్ అండ్ డ్రై ప్లేస్, అవే ఫ్రమ్ సన్లైట్. అంటే 30 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ లోపు ఉన్న ప్రదేశము, పొడిగా ఉన్న ప్రదేశము, సూర్యరశ్మికి దూరంగా మనం స్టోర్ చేసుకోవాలి మెడిసిన్స్. ఎప్పుడన్నా మీరు డాక్టర్ చూపించటానికి మెడిసిన్స్ తీసుకెళ్ళాలంటే ఆ బాటిల్స్ తీసుకెళ్ళిపోవద్దు, జస్ట్ ఆ ఫోటోలు తీసుకోండి. ఫోటోలు తీసుకుని మేము ఈ మందులు వాడుతున్నామని తీసుకెళ్ళండి. అంతేకాని అన్నీ అలా తీసుకెళ్ళి అవి సరిగ్గా మెయింటైన్ అవ్వక అలాగా చేయకూడదు. సో అండ్ ప్రతి తల్లి, తండ్రి, అమ్మమ్మ, నానమ్మ, తాత అందరికీ, అత్త, మామ అందరికీ బిడ్డ గబుక్కుని చోక్ అయితే ఏం చేయాలి, ఫిట్స్ వస్తే ఏం చేయాలి, బ్రీతింగ్ ఆగిపోతే ఏం చేయాలి, సిపిఆర్, ఇవన్నీ నేర్చుకుని ఉంటే మంచిది. ఒక్కోసారి పిల్లలు ముక్కులో నోట్లో పాలు వస్తాయి, కంగారు పడి ఇలా ఎత్తుకోకూడదు, ఫస్ట్ సైడ్కి తిప్పాలి. సైడ్కి తిప్పి ఆ పాలు పడిపోయాక అప్పుడు ఎత్తుకోవాలి, లేకపోతే మళ్ళీ విండ్ పైప్లోకి పాలు వెళ్ళి మళ్ళా చోకింగ్ అవుతారనమాట. సో ఇలా మనం జాగ్రత్తగా పెంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎత్తు అలవాటు అయిపోద్ది అంటారు. అదేం కాదు, చంటి బిడ్డ తన తల్లి దగ్గర తండ్రి దగ్గర ఉండాలనుకుంటే ఉండనివ్వండి, నెమ్మదిగా ఆ బెడ్ మీద పడుకోవటం అలవాటు చేయండి. ఇంకోటి జాండిస్ ఉంటే వెళ్ళి ఎండలో ఇలా చూపించేస్తారు, అది అస్సలు చేయకూడదు. బిడ్డ వేడెక్కి ఫిట్స్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. అలా నిజంగా జాండీస్ అవసరమైతే హాస్పిటల్లో ఫోటోథెరపీ అని ఒక బ్లూ లైట్ ఉంటుంది, ఆ రకంగానే వెళ్ళాలి. మన సొంతగా ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు, చాలా డేంజర్. మ్యామ్ ఇప్పుడు విటమిన్ డి డ్రాప్స్ అన్నారు కదా, సో అది ఖచ్చితంగా వేయాలా మ్యామ్? అంటే ఉట్టి సన్లైట్ సరిపోదా? అంటే చాలా మందికి తెలియదు కదా ఎంత ఎంఎల్ ఇవ్వాలి బేబీకి అండ్ ఎన్ని మంత్స్ అది డాక్టర్స్ డిశ్చార్జ్ అప్పుడు చెప్తారు 400 IU per day అని. సో మెడిసిన్ కొన్నప్పుడు ఎప్పుడు ఎక్స్పైరీ చూసుకోండి. అండ్ లేబుల్ మీద 0.5 ml ఈక్వల్ టు 400 IU అని ఉంటే 0.5 ml ఇవ్వాలి, 1 ml ఈక్వల్ టు 400 IU అని ఉంటే 1 ml ఇవ్వాలి.
ఓకే. సో అది వేసేటప్పుడు కూడా జాగ్రత్త గబుక్కుని ఇలా పోసేయకుండా వారుగా పోయాలి. కొంతమంది పిల్లలకు తప్పనిసరి ఫార్ములా ఇస్తున్నా కూడా ఆ ఫార్ములా డబ్బా మీద ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదువుకోవాలి, ఆ రకంగానే ప్రిపేర్ చేయాలి. ఆ తర్వాత ఓపెన్ చేసాక ఇన్ని రోజుల తర్వాత వాడకూడదని ఉంటుంది, అవన్నీ శ్రద్ధగా చూసుకోవాలి. తర్వాత ఫస్ట్ బర్త్డే కల్లా బాటిల్ మానేయటానికి ప్లాన్ మొదలు పెట్టాలి. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. మ్యామ్ ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలామంది 1 ఇయర్ అవ్వంగానే, 1½ ఇయర్ అవ్వంగానే స్టాప్ చేసేసేయాలి అంటున్నారు. సో దీని మీద మీరేమంటారు మ్యామ్? ఒకప్పుడైతే 2 ఇయర్స్ తాగారు మా బేబీ మిల్క్, 5 ఇయర్స్ తాగారు. మీరు ఇప్పుడే తొందరగా ఆపేస్తున్నారు అని అంటున్నారు కదా! సో బేసిక్‌గా బేబీ ఎప్పటి వరకు మనం బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చు? సో WHO గైడ్లైన్స్ ప్రకారం 2 ఇయర్స్ అండ్ బియాండ్, అంటే 2 సంవత్సరాల వయసు ఆ తర్వాత హ్మ్. అది గైడ్లైన్. ఓకే. కానీ ఏంటంటే అది పాలుగా తాగాలి, అంతేకాని నిప్పుల్ని నోట్లో పెట్టుకుని అలా పడుకోవటం, ఆ అలవాటు ఉంటే మటుకు నెమ్మదిగా, ముఖ్యంగా పళ్ళు వచ్చాక ఓకే. ఆ అలవాటు తప్పించాలి. కానీ పాలు తాగటం తల్లి నుంచి అనేది 2 ఏళ్ల వయసు వరకు అండ్ ఆ తర్వాత కూడా కంటిన్యూ చేయొచ్చు. తర్వాత కూడా కంటిన్యూ చేయొచ్చు. నైస్ మ్యామ్. మ్యామ్ ఇప్పుడు పిల్లలకి సాలిడ్ స్టార్ట్ చేస్తాం. సో అలాంటప్పుడు స్టార్టింగ్ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డైరెక్ట్ ఉగ్గు పెట్టేస్తా అంటారు. సో అలా కాకుండా స్టార్టింగ్ బేబీ 6 మంత్స్ అయిపోయింది, మనం సాలిడ్ స్టార్ట్ చేయాలి. ఎలా స్టార్ట్ చేయాలి? ఫ్రూట్స్ నుంచా? వెజ్జీస్ నుంచా? స్టీమ్ నుంచా? సో బేసిక్గా కొన్ని రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. మన ఎయిమ్ ఏంటంటే, మన గోల్ మొదటి పుట్టినరోజు కల్లా ఇంట్లో తినే పద్ధతిలో తినే అలవాటు రావాలి. అంటే జంక్ అని కాదు, హెల్దీ ఫుడ్. ఓకే. సో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో అన్నము, పప్పు, కూర తినే ఫ్యామిలీ అలా. సో అనుకో, అలాగా అవే తినేట్టు. ఆ రోజు ఉప్మా చేసుకుంటే ఉప్మా, ఆ రోజు పోహా చేసుకుంటే పోహా, ఆ రోజు గుడ్డు కూర చేసుకుంటే గుడ్డు కూర, అది తినేట్టు. మన ఎయిమ్ అది. ఓకే. ఓకే. సో క్వాలిటీ పేరెంట్స్ ప్లాన్ చేయాలి, క్వాంటిటీ బేబీ నిర్ధారించుకోనివ్వాలి. ఓకే. ఎంత అనేది బేబీ డిసిషన్. యా. సో మనం ప్లానింగే, ఎంత తినాలనేది బేబీ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్. ఇలా పడుకోపెట్టేసి కచ్చిగా కంగారు పడిపోయి తినిపించేయటం అది చాలా డేంజర్. ఫస్ట్ చోకింగ్ రిస్క్, బిడ్డకు ఫుడ్ అంటే ఒక విధమైన వెగటొచ్చేస్తుంది. రెండోది ఆ బొమ్మలు చూపించి, ఈ బొమ్మలు చూపించి, సెల్ ఫోన్లు చూపించి ఫుడ్ పెట్టడం, స్క్రీన్ టైం. ఓకే. అది చాలా తప్పన్నమాట. మీరే ఇమాజిన్ చేసుకోండి, మీరు ఏదో ఆలోచిస్తుంటే ఇలా ఫుడ్ ఒకళ్ళు గొట్టం వేసి ఇలా పెట్టేస్తే ఎలా ఉంటుంది మీకు? ఆ ఫుడ్ని మీరు ఆస్వాదించాలి కదా. ఆ ఫుడ్ ఏంటనేది ఫీల్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి. పొట్ట నిండినప్పుడు ఇదిగో నాకు నిండింది, ఇంక నేను తినలేను అని చెప్పగలగాలి. సో అలా పెంచాలి మనం పిల్లల్ని. అప్పుడే ఫ్యూచర్లో కూడా వాళ్ళ హ్యాబిట్స్ బాగుంటాయి. సో అందుకని మీరు ఏం చేయాలంటే, బిగినింగ్లో వాళ్ళకి పాలే మెయిన్ సోర్స్ కాబట్టి బిగినింగ్ ఫుడ్ పెట్టినప్పుడు, కొత్తవి ట్రై చేసినప్పుడు పాలు తాగాక ఒక 40 నిమిషాలకి 50 నిమిషాలకి ఇచ్చి చూద్దాం. నెమ్మదిగా బిడ్డకి ఆకలికి దీనికి కనెక్షన్ వచ్చినాక అప్పుడు ఆకలేసినప్పుడు డైరెక్ట్గా మనం ఘనాహార పదార్థాలు పెట్టచ్చు, సాలిడ్స్. ఓకే. సో యూజువల్గా నెలకు ఒక మీల్ చొప్పున పెంచుకుంటా పోండి. అంటే మధ్య మధ్యలో టేస్ట్కి ఊరికే ట్రై చేయటం వేరు, నేను అనేది ఫుల్ మీల్. 9 మంత్స్ కల్లా 3 మీల్స్కి సెట్ అవుతారు పిల్లలు జనరల్గా. ఆ తర్వాత ఒక స్నాక్ యాడ్ అవుద్ది. ఫస్ట్ బర్త్డే అయ్యేసరికి 2 స్నాక్లు యాడ్ అవుతాయి సుమారుగా. ఆ రకంగానే తల్లిపాలు కూడా కొంచెం తగ్గటం మొదలు పెడతాయి, అది ఆటోమేటిక్గా జరుగుద్ది. సో ఫస్ట్ జనరల్గా ఏమంటారంటే తీపి ఎక్కువ అలవాటు చేయొద్దని. అందుకని 2వ బర్త్డే వరకు ఫుడ్డుల్లో తీపివేమీ వేయొద్దు. అది చక్కెర కానివ్వండి, బెల్లం కానివ్వండి, డేట్స్ పౌడర్ కానివ్వండి, హనీ కానివ్వండి, ఏదన్నా ప్రతి ఫుడ్లో తీపి అనేది అలవాటు చేయొద్దు. ఆ తర్వాత 2 ఏళ్ళు దాటాక కూడా పాలల్లో పంచదార, బెల్లం ఇలాంటివి వేసి తీపి అనేది అలవాటు చేయొద్దు అని ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకంటే తీపి అలవాటు అయ్యే కొద్దీ అవే ఎక్కువ తిని తర్వాత వాళ్ళు ఆరోగ్యం పాడు చేసుకుంటారని. ఇప్పుడు అలవాటు అయిన టేస్ట్లు లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. సో ఇప్పుడు మీరు మంచి ఆహారం తినటం అలవాటు చేస్తే అది అలవాటు అవుతుంది. అండ్ ఉప్పు కూడా ఫస్ట్ బర్త్డే వరకు ఇవ్వద్దు అంటున్నారు. మీరు సోషల్ మీడియా పోస్టులు చాలా చూస్తున్నారు, ఉప్పు ముందే ఇవ్వండి అని. లేదు,
లేదు, ఎందుకంటే వాళ్ళ కిడ్నీస్ అంత మెచ్యూర్ ఉండవు అప్పటికి. ఓకే, సో ఈ ఉప్పు ఒకవేళ కొంచెం లూజ్ మోషన్స్ అయినా ఉప్పు లెవెల్ సడన్గా పెరిగింది అనుకో బాడీలో ప్రాబ్లం అయిపోతుంది. ఒక్కోసారి వాటర్ ఎక్కువ కోల్పోతారు ఉప్పు కంటే, సో అప్పుడు ఉప్పు లెవెల్ పెరిగిపోతుంది, సో అది డేంజర్ అవుతుంది. సో కిడ్నీస్ ఇంకా మెచ్యూర్ ఉండవు కాబట్టి కొంచెం ఫస్ట్ బర్త్డే తర్వాతే బేసిక్ లెవెల్ ఉప్పు, అది కూడా అప్పడాలు చిప్స్ ఇలా అలాంటి అలవాటు చేయమని కాదు. సో బిగినింగ్లో మీరు ఎంత శాంతంగా ఉన్న ఫుడ్ అలవాటు చేస్తే ఆ తర్వాత వాళ్ళు అంత బాగా సెట్ అవుతారు. తర్వాత ప్రతిదీ అన్నీ ఇంత జంకే తినాలన్న ఫీలింగ్ వాళ్ళకు ఉండదు. సో వాళ్ళ లాంగ్ టర్మ్ హెల్త్కి మీరు ఇప్పుడే పునాది వేస్తున్నారు అనమాట, మంచి హెల్త్. మంచి ఫుడ్ మేము తినలేదా, మేము తినిపించలేదా అని వింటూ ఉంటారు తల్లులు. సో కొంచెం అది మీరు మీ అమ్మా నాన్నలతో అత్త మామలతో పోట్లాడకుండా నెమ్మదిగా వాళ్ళు అర్థం చేసుకునేట్టు చెప్పుకుని ఈ రకంగా పెంచుకోండి పిల్లల్ని. ఎందుకంటే హ్యాపీ ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ బేబీకి. మనందరం పోట్లాడుకుంటా ఉన్నాం అనుకో బేబీ హ్యాపీగా పెరగదు. మనందరికీ కావాల్సింది బేబీ హ్యాపీగా ఉండటం. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనము. కానీ ఇప్పుడు కొంతమంది నన్ను అడుగుతారు, నేను డేట్స్ పౌడర్ వేయద్దన్నారు, డేట్ తినిపించొచ్చా అంటారు. సెపరేట్గా మీరు ఒక ఫ్రూట్ లాగా తినిపించవచ్చు, బట్ డేట్స్ పౌడర్ ప్రతి దాని మీద వేసి తీపి ఫుడ్ అనేది అలవాటు చేయొద్దు. అది కూడా కొన్ని రోజులు అయ్యాక స్టార్ట్ చేద్దాం డేట్ ఇలాంటివి. ఓకే, సో గవర్నమెంట్ ఇచ్చే ఫుడ్లో వాళ్ళు ఇస్తున్నారు కదా పౌడర్, అది కూడా అందులో బెల్లము చక్కెర ఉంది, అది కూడా వాళ్ళు లేకుండా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎనీవే రూల్ వచ్చింది కదా ఇన్ఫాంట్ ఫుడ్ ఎందులోనూ ఉండకూడదని. సో గవర్నమెంట్ ఇచ్చే ఫుడ్లో అయినా ఉండకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ సుమారుగా ఒక శాంపుల్ చెప్తా మీకు. అండ్ ఫుడ్ తిన్నాక ఒక 2-3 స్పూన్లు వాటర్ ఇచ్చి నోరు క్లీన్ చేయాలి. ఎక్కువ వాటర్లు కాదు, ఘనాహార పదార్థాలు పెరిగే కొద్దీ కొంచెం వాటర్ పెంచవచ్చు. 6 నుంచి 9 నెలల మధ్యలో 120 మిల్లీ దాటకూడదు. 9 నెలల నుంచి 12 నెలల మధ్యలో 240 మిల్లీ దాటకూడదు వాటర్. ఫుడ్ తిన్నాక కొంచెం ఇస్తే నోరు కూడా క్లీన్ అయిపోతుంది. సంవత్సరం నిండాక కూడా వాళ్ళకి నెమ్మదిగా కొంచెం పెద్ద అయ్యే కొద్ది పుక్కులు ఇచ్చటం, మింగేసిన పర్వాలా, తర్వాత పుక్కులు ఇచ్చేయటం, ఇవన్నీ కూడా నేర్పించుకోవాలి పళ్ళ హెల్త్ కోసం. ఓకే, సరేనా? ఆ తర్వాత మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపుల్ చెప్తా, మా అబ్బాయికి అన్నంతో మొదలు పెడదాం అనుకో. సో ఫస్ట్ 2-3 డేస్ కావాలంటే పొడి కొట్టుకుని ఉడికించుకుని కొంచెం ఇలా పెట్టి ఇంకొంచెం పెట్టి అలా చేయొచ్చు. ఒక 3 రోజులకి మనకు పడిందని తెలిసిందనుకో ఏం చేద్దాం, అన్నం మెత్తగా ఉడికించి అందులో ఇంత పెసరపప్పు కానీ కందిపప్పు కానీ వేసుకున్నాం అనుకో మెత్తగా నలిపేసుకుని ముద్దలు పెట్టచ్చు. అలా నెమ్మదిగా పప్పు కూడా కొంచెం కొంచెం పెంచుకోవచ్చు, పడిందా లేదా చూసుకుంటా. పప్పు ఒకటైతే అన్నం 3 సుమారుగా రేషియో. మెత్తగా మెదిపి నెమ్మదిగా నెయ్యి కలపటం మొదలు పెట్టవచ్చు. నెమ్మదిగా ఒక్కొక్క కూరగాయ అందులో కలిపి ఉడికించి పెట్టుకోవచ్చు. అలా అలవాటైన కూరగాయలు విడిగా కూడా బేబీతో చీకించవచ్చు. మెత్తటి గట్టి ఇవ్వకూడదు, చోకింగ్ రిస్క్ ఉంటుంది. ఓకే, సో అలా చేసుకున్నాక ఒకసారి మనకు సెట్ అయిందనుకో ఒక ఫ్రూట్ ఏదన్నా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. అలా ప్రతి ఫ్రూటు ప్రతి కూరగాయ అన్నిటికీ 3 రోజులు ట్రయల్ ఇచ్చుకుంటా నెమ్మదిగా పెంచుకుంటా పోవచ్చు. నెక్స్ట్ ఇడ్లీ, తర్వాత ఉప్మా, పోహా మనం చేసుకునేవి ఇలాగా. తర్వాత మీరు గుడ్డు అవి పెట్టే వాళ్ళైతే నెమ్మదిగా గుడ్డు పచ్చసొన బాగా ఉడికింది, తర్వాత గుడ్డు తెల్లసొన బాగా ఉడికింది కావాలంటే స్క్రాంబుల్డ్ కూడా ఇవ్వచ్చు, అంటే పొరుడులాగా. ఓకే, నెమ్మదిగా పిల్లలు ఇలా పట్టుకుని తింటాకి ఇష్టపడతారు. సో మెత్తటి చేతికి ఇవ్వచ్చు, మెత్తటి ఇలా విసికేసుకుని ఇలా తింటారనమాట. ఆర్ ఇలా సాఫ్ట్ ఇలా పట్టుకుని ఇలా పెట్టుకుంటారు. గట్టి అస్సలు ఇవ్వకూడదు. ఇప్పుడు గ్రేప్స్ అనుకో గబుక్కుని గొంతుకు అడ్డం పడతాయి, అవి స్లైస్ చేయాలి. తర్వాత గట్టి నట్స్ ఇవ్వకూడదు, అవి పొడి చేసే ఇవ్వాలి. సో గొంతుకు అడ్డం పడే రిస్క్ ఉన్నాయి మట్టుకు అలా ఇవ్వకూడదు, మనం పొడి చేసి అలా ఇవ్వాలి. నట్స్ అవి కూడా మనం ఫస్ట్ ఇయర్లోనే ఒక్కొక్కటి చెక్ చేసుకుంటే ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అలాగే ఈవెన్ నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే వాళ్ళు కూడా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటే ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్
ఫస్ట్ కాదు, ఈ మొత్తం పొట్ట కొంచెం సెట్ అవ్వాలి, అన్నిటికీ అలవాటు పడాలి. మెయిన్ ఏంటంటే నింపాదిగా అలవాటు చేయటం. రాగి ఇవన్నీ కూడా మోషన్ ఫ్రీ ఉండాలి. మీరు గబగబ పెట్టేస్తే మోషన్ టైట్ అయిపోతుంది. స్లోగా చూసుకుంటా అండ్ డిస్ట్రాక్షన్ లేకుండా నెమ్మదిగా అలవాటు చేసుకుంటా ఫస్ట్ బర్త్డే కల్లా చక్కగా ఇప్పుడు నేను చెప్పిన ప్రిన్సిపల్స్ ఫాలో అవుతా. అన్నీ తినేట్టు ఫస్ట్ బర్త్డే తర్వాత ఇంక మనం తినిపించడం లేదు, అన్నీ సొంతగా తింటమే ఉండాలి. అలా ట్రైన్ చేయాలి బేబీని తినేటట్టు, సొంతగా తింటాం, ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. అలా మీరు ఎలా చేయాలి. అండ్ ఊరికి ఎమ్మటి పడి 2 గంటలు ఇలా తినిపించడం ఉండకూడదు. ఒకవేళ పిల్లలు సరిగ్గా తింటలేదని మీకు అనిపిస్తే డాక్టర్ని సంప్రదించండి. నిజంగానే సరిగ్గా తింటలేదు అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉందా, అంటే ఇనుము లోపం ఉందా, మలబద్ధకం కాన్స్టిపేషన్ ఏమైనా ఉందా, పొట్టలో నెట్టలు ఉన్నాయా, పురుగులు నులి పురుగులు అంటాం, అవి ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ చూసి దాని ప్రకారం మనం చూసుకుంటాము. ఇంకేమన్నా అస్సలు సరిగ్గా తింటలేదంటే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా చూసుకుని దాన్ని సాల్వ్ చేస్తాం తప్ప మీరు బలవంతాన్ని కూరేయటాలు అలాంటివి చేయొద్దు. అది ఫుడ్ విషయం. మ్యామ్ ఇప్పుడు ఫుడ్ పడుతుందా లేదా చెక్ చేయమన్నారు కదా, అంటే ఫుడ్ పడకపోతే బేబీలో ఎలాంటి చేంజెస్ కనిపిస్తాయి? ఎలా అంటే ఒక్కోసారి వాళ్ళకి దద్దుర్లు రావచ్చు, వాంతులు, విరోచనాలు, ఆయాసం, ఇలా ఉంటే అది ఇంక పెట్టొద్దు, డాక్టర్ని సంప్రదించండి, కన్సల్ట్ చేయాలి. మ్యామ్ ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు బేబీ అలా ఉండి సడన్గా కఫ్ కానీ ఇలా చోకింగ్ జరిగినప్పుడు పానిక్ అయిపోతారు, పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరన్నా. అలా పానిక్ అవ్వకుండా బేబీని మనం ఏం చేయొచ్చు, అంటే ఎట్లా కేర్ చేయాలి అలా చోకింగ్ జరిగినప్పుడు? అసలు ఫస్ట్ చోకింగ్ అంటే ఏంటంటే ఇది విండ్ పైప్. ఇందులో ఏదన్నా ఫుడ్ అడ్డం పడింది అనుకో, ఫుడ్ కానీ ఇంకేదన్నా కానీ ఇలా ఇవన్నీ అందుకే చిన్నవి అక్కడ ఇక్కడ ఉండకూడదు. థర్మకోల్ బాల్స్, చిన్న రాళ్ళు, ఇవన్నీ గబుక్కుని పెట్టేసుకుంటారు. ఇంకో విషయం, మందులు కూడా మీరు ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు, చాలా డేంజర్ అయిపోతుంది. అండ్ మందులు డోసులు ఇచ్చేటప్పుడు 1-2 సార్లు చూసుకోండి. మెడికల్ షాప్లో కొనేసి మీరే డోసులు ఇచ్చేయొద్దు ప్లీజ్. ఒక పారాసెటమాల్ డోస్ ఏమో దాని మీద రాసి ఉంటుంది, మిగతా ఏమన్నా డాక్టర్ని సంప్రదించకుండా ఇవ్వద్దు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ క్లియర్గా లేకపోతే ప్రిస్క్రిప్షన్ క్లియర్గా రాయించుకుని వాళ్ళు రాసిన మందు ఇది పోల్చుకోండి. డ్రాప్స్, సిరప్ ఇలా కన్ఫ్యూజన్లు ఉంటాయి, సరిగ్గా కనుక్కుని కరెక్ట్ డోస్ ఇవ్వండి. మందులు ఎక్కడ పడితే అక్కడ వదలొద్దు. సరే, మళ్ళీ మనం ఈ పాయింట్కి వద్దాం. చోకింగ్, విండ్ పైప్లో ఏదన్నా అడ్డం పడినప్పుడు మనం దగ్గుతాం. దగ్గే బిడ్డని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు, ఎందుకంటే ఆ దగ్గు ద్వారానే అది బయటకు వస్తుంది. ఓకే, గుడ్డిగా ఇలా పొడవకూడదు. బయట ఏమైనా కనపడుతుంటే గబుక్కుని తీయొచ్చు తప్ప గుడ్డిగా పొడవకూడదు, ఎందుకంటే ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది అది. ఓకే, ఈ 2 రూల్స్ గుర్తుంచుకోండి. అప్పుడు ఎప్పుడైతే బిడ్డ దగ్గట్లేదు, ఏడవట్లేదు, గొంతు నుంచి సౌండే రావట్లేదు, ఎర్రగా అయిపోతుంది, నీలంగా అయిపోతుంది, అసలు శబ్దం రావటం లేదు, లేదా అలా సౌండ్ అలా వస్తుంది, అలా అంటే ఎక్కువ అడ్డం పడుతున్నట్టు, అప్పుడు ఇమీడియట్గా మనం బిడ్డని జాగ్రత్తగా బిడ్డని మన కాలు మీద సపోర్ట్ ఇచ్చుకోవాలి. మనం నుంచుని ఉన్నాం అనుకో, నుంచుని ఉంటే కూడా ఇలా సపోర్ట్ పెట్టుకోవాలి. సపోర్ట్ పెట్టుకుని అంటే జారిపోకుండా జాగ్రత్తగా. ఓకే, 1, 2, 3, 4, 5 వీపు మధ్యలో. ఓకే, నెమ్మదిగా ఇలా తిప్పి చూడాలి. చూసి నోట్లో ఏమన్నా ఉంటే తీసేస్తామన్నమాట. లేదనుకో నిప్పుల్స్ కింద సెంటర్లో కొంచెం కింద, మళ్ళా 1, 2, 3, 4, 5. ఓకే, సో ఇలాగా 5 సార్లు ఇలా 3 సైకిల్స్ అయ్యేసరికి మనం సక్సెస్ అవ్వలేదనుకో, హాస్పిటల్కి బయలుదేరటమో 108కి ఫోన్ చేయటమో చేయాలి. ఆ దారి పొడుగునా కూడా మనం ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. ఈలోపు బిడ్డ సృహ కోల్పోతే గాలి పీల్చుకుంటున్నారా లేదో చూడాలి. సో ఛాతి కదలటం కనపడుతుంది మనకి, శ్వాస ఇక్కడ ఫీల్ అవుతాము, చెవికి వినపడుతుంది. గాలి పీల్చుకుంటున్నారని నిర్ధారించుకున్నాక ఇలా, దీన్ని రికవరీ పొజిషన్ అంటాం. ఇలా సైడ్కి కొంచెం తల డౌన్, సైడ్కి ఇలా ఎత్తుకుని వెళ్ళాలి మనము. ఇలా ఎత్తుకోవాలి, ఎందుకంటే నోట్లో ఏమన్నా వామిట్ అది వచ్చిందనుకో, ఆర్ మింగింది బయటకు వచ్చిందనుకో, అది కింద పడిపోవాలి.
ఇలా Okay. ఎత్తుకుంటే ఏమవుతుంది, మళ్ళీ గొంతులోకి వెళ్ళిపోతుంది. ఓకే మ్యామ్. ఓకే, మళ్ళీ విండ్ పైప్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలా ఎత్తుకుని వెళ్ళాలి. ఓకే, ఒకవేళ గాలి పీల్చుకోకపోతే అప్పుడు మనం సిపిఆర్ ఇవ్వాలి. సో సిపిఆర్ మొత్తం ఇప్పుడు చూపించలేను కానీ ఓకే, నిప్పుల్స్ కింద సెంటర్లో 1N 2N 3N 4N 5N 6N 7N 8N 9N 10N 11N ఇలా నొక్కుతూ ఉండాలన్నమాట. ఓకే, ఎంత నొక్కాలంటే ఈ భాగము 3వ వంతు నుంచి హాఫ్ లోతుకి వెళ్ళాలి. హాఫ్ పైన వెళ్ళకూడదు, 3వ వంతు ఇంకా అంటే తక్కువ వెళ్తే వేస్ట్. ఓకే, సో అది మనం చేయాల్సింది. 108కి ఫోన్ చేయటం మట్టుకు మర్చిపోకూడదు. ఆర్ మీరు హాస్పిటల్కి అయినా బయలుదేరాలి. ఓకే, ఇదే ఇప్పుడు ఇంకా నుంచునే పిల్లలు అనుకో, ఆర్ పెద్దాళ్ళైనా నుంచునే పిల్లలు అయితే వాళ్ళ వెనకాల నీల్ డౌన్ చేసుకుందాం మనం, ఎందుకంటే వాళ్ళ హైట్ మనం అడ్జస్ట్ అవ్వాలి. ఓకే, అండ్ పెద్దాళ్ళు అయితే వాళ్ళ వెనకాల నుంచి ఉంటాము. సో వాళ్ళ వెనకాల నుంచుని సేమ్ రూల్స్, దగ్గుతుంటే దగ్గనివ్వాలి, డిస్టర్బ్ చేయకూడదు. దగ్గ లేకుండా సౌండ్ లేకుండా అని వస్తుంటే వాళ్ళ వెనకాలకి వెళ్ళి కొంచెం వాళ్ళని ముందు కొంచెం వీపు వెనకాల 1 2 3 4 5. తర్వాత ఇక్కడ చూసారా, ఇది బొడ్డు, ఇది మన బోన్ టిప్. ఓకే, సో దీని రెండిటికి మధ్యలో బొడ్డుకి సుమారుగా 2 అంగుళాల పైన ఈ బొటనేలు ఇలాగా, బొటనేలు ఇలా తగలాలన్నమాట. ఓకే, పైకి వెనక్కి ప్రెస్ చేయాలి. 1 2 3 4 5. ఓకే, వెనక్కి పైకి 1 2 3 4 5. ఓకే, కొంచెం ముందు కొంచెం. సో 5 5 5 5 5 5 3 సైకిల్స్లో మనం సక్సెస్ అవ్వకపోతే 108కి ఫోన్ చేయటము, హాస్పిటల్కి బయలుదేరటము, అండ్ కుదిరినంత ఈ ప్రాసెస్ కుదిరినంత కంటిన్యూ చేయటం. గాలి పీల్చుకుంటుంటే ఇలా సైడ్కి మనం పడుకోబెడతాము, అండ్ గాలి పీల్చుకోవటం కూడా ఆపేస్తే సిపిఆర్ ఇవ్వాలి. ఇది కూడా సిపిఆర్ ఫుల్ చూపించలేను ఇప్పుడు. మీరు నా ఛానల్ వీడియోస్ అవి ఉంటాయి, ఒకసారి చూడండి సిపిఆర్ ఎలా ఇవ్వాలో. చిన్నపిల్లలకైతే 1 చెయ్యి వాడతాము చెస్ట్ నొక్కటాకి, గుండె నొక్కటాకి. పెద్దాళ్ళకి 2 చేతులు వాడతాము. సేమ్ 1N 2N 3N 4N. అండ్ మనం నొక్కినప్పుడు ఇది 3వ వంతు నుంచి హాఫ్ లోతుకి వెళ్ళాలి. హాఫ్ పైన వెళ్ళకూడదు, 3వ వంతు కంటే తక్కువ వెళ్ళకూడదు. ఎక్కడ నొక్కాలి అంటే ఇది ఉంది కదా, దీనికంటే కొంచెం పైన, ఈ టిప్ ఆఫ్ ద బోన్, దీనికంటే కొంచెం పైన ఇలా పెట్టి నొక్కుతామన్నమాట. సో ఇక్కడ నాకు చూపించడం కుదరదు, సో నాది వీడియోస్ ఉంటాయి, మీరు చూడండి. ఓకే, సో ఖచ్చితంగా ఇంట్లో ఆ సిపిఆర్ చేయడం నేర్చుకోవాలి. ఏ టైంలో ఏం ఎమర్జెన్సీ వస్తే తెలియదు కాబట్టి అందరూ నేర్చుకునేలానే ఉండాలి. మ్యామ్, ఈ మధ్య పిల్లల్లో ఆటిజం ఎక్కువగా చూస్తున్నాం కదా, అంటే ఇలా ఆటిజం రావడానికి మదర్ కూడా, అంటే తను ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా మిస్టేక్స్ చేయడం వల్ల అలా ఏమైనా బేబీకి అలా ఆటిజం వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయా? ఇప్పుడు వరకు ఆటిజంకి కరెక్ట్ కారణం ఏంటనేది క్లారిటీ ఇంకా పూర్తిగా లేదు. కానీ ఏం చెప్పబడుతుందంటే ఆల్రెడీ వాళ్ళకి ఆటిజం వచ్చే ఛాన్స్ ఉన్న చాలా రీసెర్చ్ జరుగుతుంది. సో ఆల్రెడీ ఆటిజం వచ్చే ఛాన్స్ ఉన్న పిల్లలకి ఈ ఎన్వైరన్మెంట్లో మార్పుల వల్ల కూడా ఇప్పుడు ఎపిజెనెటిక్ ఆల్టరేషన్స్ అంటాము. అంటే ఆల్రెడీ ఆ వచ్చే తత్వం ఉంది, కానీ మనం తన చుట్టూ వాతావరణం అది ఏదైనా కానివ్వండి, ఇప్పుడు మనం ఉంటున్న ప్రపంచంలో బోల్డ్ పొల్యూషన్ ఉంది, జంక్ ఫుడ్ ఉంది, ఏంటి అనేది ఇంకా క్లియర్గా తెలియటం లేదు ఈ ఎపిజెనెటిక్ ఆల్టరేషన్స్ అనేవి. ఈ మధ్య రీసెర్చ్లో కొంతమంది ఈ ఫోలేట్ యాంటీబాడీస్ అని ఏదో అని ఒక స్టడీ వచ్చింది, కానీ అది కూడా ఇంకా పూర్తిగా ప్రూవ్ అయింది కాదు. సో ప్రస్తుతం వరకు అయితే మనకి ఇంకా క్లియర్గా ఎందుకు అనేది ఒక పర్టిక్యులర్ రీజన్ అయితే తెలీదు. కానీ మనం స్క్రీన్ టైం ఎక్కువ ఉన్న పిల్లల్లో కూడా ఈ లక్షణాలు చూస్తాము.
కానీ ఆ పిల్లలు ఎప్పుడైతే మనం స్క్రీన్ టైం ఆపి అవసరమైతే కొన్ని రోజులు థెరపీ ఇస్తామో ఆటిజం నుంచి బయటపడతారు. ఓకే. అదొకటి. ఓకే. సో అండ్ ఇది మనము బాయ్స్‌లో ఎక్కువ బయటపడుతుంది. గర్ల్స్ ఆ లక్షణాలు ఎక్కువ చూపించకపోవచ్చు వాళ్ళకున్న ఆ తత్వం. ఓకే. సో అదొకటుంది. ఇదేంటంటే ఆటిజం అంటే ఇదొక ఇప్పుడు మిగతా వాళ్ళందరూ బ్రెయిన్ ఒక రకంగా డెవలప్ అవుతుంటే వీళ్ళది ఇంకొంచెం రకంగా సమాజాన్ని వాళ్ళు చూసే ఆహ్, పద్ధతి పద్ధతి. ఆహాహా! కొంచెం డిఫరెంట్‌గా డెవలప్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మిగతా సమాజంతో వాళ్ళు కమ్యూనికేట్ చేయటం అంటే వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు చెప్పేది వినటం, వాళ్ళతో కలివిడిగా ఉండటం విషయంలో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఓకే. సో ఇది ముందుగానే మనం గుర్తించి ముందుగానే థెరపీలు స్టార్ట్ చేస్తే చాలా వరకు చాలామంది ఆ ఆటిజం స్పెక్ట్రమ్ అనే దాని నుంచి బయటపడుతున్నారు. ఓకే. ఇప్పుడు సమాజంలో 2 జరుగుతున్నాయి విష ప్రచారాలు. ఒకటి వ్యాక్సిన్స్ వల్ల ఆటిజం అనే ప్రచారం విపరీతంగా జరిగి కొంతమంది వాళ్ళ పిల్లలకి చాలా ప్రమాదకరమైన జబ్బుల నుంచి కాపాడటానికి ఇచ్చే వ్యాక్సిన్స్ ఇవ్వటం కూడా మానేయటం మొదలుపెట్టారు. అది ఒక విపరీత పరిణామం. రెండోది నిన్నే చాలా బాధ అనిపించింది. ఒక హోమియోపతి ఆయన ఉన్నారు. 6 నెలలకి ₹1,00,000 తీసుకుంటారు. ఓకే. ఆటిజానికి మందు ఇప్పుడుకి లేదమ్మా. ఓన్లీ థెరపీసే కరెక్ట్ మంచాళ్ళ చేతుల్లో. సో తీసుకుని మీకు 4 ఏళ్లలో సరి అవుతుంది, 7 ఏళ్లలో సరి అవుతుంది, వ్యాక్సిన్స్ మట్టుకు ఇవ్వద్దు ఇలా వాళ్ళకి చెప్తున్నారు. సో ఒకవైపు వ్యాక్సిన్స్ ఇవ్వద్దని చెప్తున్నారు, ఇంకోవైపు 4 ఏళ్ళు 7 ఏళ్ళు ఈలోపు థెరపీలన్నీ అవ్వవు. సో లేట్ అయిపోతుంది పిల్లలకి. అది పచ్చి మోసం. కాకపోతే ఏంటంటే మన సమాజంలో ప్రతిదానికి గబుక్కుని మందు ఇస్తే తగ్గిపోయేట్టు ఉండాలి. సో ఈ పేరెంట్స్ ఏంటంటే చాలా నిరుత్సాహంగా పాపం అంటే ఇది టైం పట్టేది. సో నిరుత్సాహంలో ఉంటారు కదా అన్నీ ట్రై చేసి దాన్ని ఆ వీక్నెస్ని వీళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేసి ఇలా మందు ఉందని చెప్పి డబ్బులు 4 ఏళ్లలో అసలు 4 ఏళ్ళ తర్వాత ఇంప్రూవ్ అయినా అవ్వకపోయినా వాళ్ళు ఇంక మన కర్మ అనుకుని వదిలేస్తారు కదా. అంతే కదా. సో ఇలాగా వాళ్ళ వీక్నెస్ని ఎక్స్‌ప్లాయిట్ చేసి డబ్బులు సంపాదించటం అనేది చాలా తప్పు. ఇంకా అది పేరెంట్స్ కొంచెం ఆలోచించుకోవాలి. కంగారు పడిపోయి మళ్ళీ స్టెమ్ సెల్ థెరపీ అని మోసం చేస్తున్నారు. లక్షలు తీసుకుని చాలా మోసాలు జరుగుతున్నాయి. సరే థెరపీ అంటావా అంటే మళ్ళీ థెరపీ కూడా సరైన క్వాలిఫికేషన్ లేని వాళ్ళు సెంటర్ల మీద సెంటర్లు పెట్టేస్తున్నారు. పెట్టేసి పేరెంట్స్ని అలౌ చేయరు. అక్కడ బిడ్డని కొట్టినా ఎవరికి తెలీదు, కట్టేసినా ఎవరికి తెలీదు, నిద్ర పెట్టాక మంది ఇచ్చినా ఎవరికి తెలీదు. అలాంటి సెంటర్లు వచ్చేసినాయి. సో నాకు చాలా అంటే ఒక్కోసారి ఏమి చేయలేకపోతున్నామే అని ఒక విధమైన బాధ అనిపిస్తుంది. నిన్నే అనుకుంటున్నాను అన్నమాట, ఏంటి అసలు ఏమి చేయలేకపోతున్నాను అని అనిపించింది. అది మంచి డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్, చైల్డ్ సైకియాట్రిస్ట్ ఆర్ చైల్డ్ సైకాలజిస్ట్ అసెస్మెంట్ చేయించుకుని మంచి సెంటర్లో ముందుగానే మీ బిడ్డకి ఒక 15 నెలలు ఆ టైం కల్లా కనీసం 2-3 మాటలు రాపోయినా మిమ్మల్ని వచ్చి ముద్దు పెట్టుకోమంటే ఆర్ మీరు ఏదైనా చూపిస్తుంటే దాని వైపు చూడకపోవటం ఇలాంటి లక్షణాలు ఏమున్నా వెంటనే మీరు సంప్రదించుకుని ముందే డయాగ్నోసిస్ అయితే తొందరగా మనం థెరపీ మొదలుపెట్టి కరెక్ట్ వాళ్ళ చేతుల్లో ఉంటే ఇంచక్కా మనం బయటపడతాం. అండ్ స్క్రీన్ టైంలు అవన్నీ అసలు స్క్రీన్ అనేది అలవాటు చేయొద్దు. టీవీ కానీ ఫోన్ కానీ డింగ్ డాంగ్ సాంగులు కానీ ఇవన్నీ కనీసం 4 ఏళ్ల వరకు దూరంగా ఉంచటం శ్రేయస్కరం. మ్యామ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా లైక్ చాలా చిన్న ఏజ్ 8 months 10 monthsకే పిల్లలకి ఇది రెడ్ కలర్ ఇది గ్రీన్ కలర్ అంటే ఒక ప్రెషర్ పెడుతున్నారేమో అనిపించింది పేరెంట్స్. సో ఇది ఎంతవరకు కరెక్ట్ మ్యామ్? అంటే బలవంతంగా నేర్పిస్తున్నారా లేకపోతే పిల్లలు ఇష్టంగా నేర్చుకునేది అసలు అవసరం ఆ ఏజ్లో వాళ్ళకి? అంటే ఏంటంటే మనం వాళ్ళని ఏజ్కి తగ్గట్టు పెరగనివ్వటం బెటర్. ఓకే. వీళ్ళకి ముందు ఎమోషనల్ కోషియంట్ అంటాం, ఇంటెలిజెన్స్ కోషియంట్ అంటాం. మీరు ఇంటెలిజెన్స్ కోషియంట్ మీద ఫోకస్ పెడతారు,
మా అబ్బాయి ఇలా చేస్తున్నాడు ఆల్రెడీ, మా అబ్బాయి ఇలా చేస్తున్నాడు, మా అమ్మాయి ఇలా చేస్తుంది, అది మీకు ఒక గొప్పలు చెప్పుకోటానికి, మీ బిడ్డ గురించి గొప్పలు చెప్పుకోటానికి తప్ప మీ బిడ్డకు మీరు న్యాయం చేయటల్లా ముందు నుంచే ప్రెషర్ పెట్టేసి. ఓకే, వాళ్ళని మామూలుగా అందరి పిల్లల్లాగా పెరగనివ్వండి. మెయిన్ మీతో, వాళ్ళ అమ్మమ్మలతో, తాతలతో, ఫ్రెండ్స్తో మంచిగా ఒక మంచి రిలేషన్ ఏర్పరచుకోవటం, చుట్టూ ఉన్న మొక్కలు, జంతువులు, మన ప్రకృతితో ఒక మంచి రిలేషన్షిప్ ఏర్పరచుకోవటం, దీని మీద మీ ఫోకస్ ఉండాలి. ఓకే, అండ్ టైంకి జరగాల్సిన స్టడీస్ జరుగుతాయి. వాళ్ళు తెలివి అనేది మారుతా, ఒకళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఇంకొంచెం తక్కువ ఉండొచ్చు, దాన్ని బట్టి వాళ్ళే నేర్చుకుంటారు. మీరు అవకాశం కల్పించండి తప్ప ముందు ముందే చేపించేయాలని మట్టుకు చూడండి. అంత ఫోర్స్ఫుల్ గా పిల్లలకి ఆ ప్రెషర్ వద్దు, అసలు వద్దు. తర్వాత నలిగిపోయి బర్న్అవుట్ వచ్చేస్తుంది. మమ్మీ ఇప్పుడు మనకి జెనెటిక్ డిసీజ్ అని చాలా, ఇప్పుడు రీసెంట్గా SMA, సో దాని గురించి కొంచెం అవేర్నెస్ వచ్చింది, ఇది ప్రాబ్లం అన్నట్టు. అలా ఇంకా ఉన్నాయి మ్యామ్ జెనెటిక్ డిసీజ్? చాలా ఉంటాయి. సో కొన్ని ఏంటంటే SMA ఏంటంటే మనకి ప్రతి లక్షణానికి 2 LLs అంటాం, జీన్స్ 2 ఉంటాయి, 2 కాపీలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు SMAకి 2 జీన్లు ఉన్నాయి అనుకో. జీనుల్లో 2 రకాలు, డామినెంట్, రెసెసివ్. డామినెంట్ అంటే అది డామినేట్ చేస్తాయి, రెసెసివ్ అంటే అణిగిమణిగి ఉంటాయి కొంచెం. సో ఎప్పుడు ఆ రెండిట్లో ఒకటి డామినెంట్, ఒకటి రెసెసివ్ ఉందనుకో, ఈ రెసెసివ్ది బ్యాడ్ లక్షణం అనుకో, సో ఇది మనకి ఆ లక్షణం బయటపడదు. ఓకే, తండ్రి నుంచి వచ్చిన జీను డామినెంట్, సరే తల్లి నుంచి రెసెసివ్ వచ్చింది, ఆర్ అదర్ వే, తల్లి నుంచి డామినెంట్ వచ్చింది, తండ్రి నుంచి రెసెసివ్ వచ్చింది. ఈ రెసెసివ్ దాన్ని డామినెంట్ అణగదొక్కేస్తుంది, కాబట్టి జబ్బు బయటపడదు. కానీ తల్లి నుంచి తండ్రి నుంచి రెసెసివ్ వచ్చినాయి అనుకో, ఇంక ఇట్లా అణగదొక్కటానికి డామినెంట్ జీన్ ఏం లేదు, కాబట్టి జబ్బు బయటపడుతుంది. సో అందుకనే మనం మేనరికం వద్దంటాం, ఎందుకంటే అదే ఫ్యామిలీలో జీన్స్ రన్ అవుతాయి కదా, అటు నుంచి ఇటు నుంచి వస్తే బిడ్డలకి సమస్య అని. సో ఒకసారి మనం మేనరికం అంటే ఒకసారి జెనెటిసిస్ట్ని కలిస్తే బెటర్, ముందే కలుసుకుంటాం. అందులోనూ మీ ఫ్యామిలీలో ఇలాగా SMA కానీ, మస్కులర్ డిస్ట్రోఫీస్ కానీ, ఇంకేమన్నా ఇలాంటి సమస్యలు ఉంటే కనుక, అంగవైకల్యాలు అంటే పుట్టినప్పుడే వచ్చే అంగవైకల్యాలు, లేదా కలర్ బ్లైండ్నెస్లు, కొంతమందికి రంగులు కరెక్ట్గా కనపడవు, అన్నీ గ్రేగాను బ్లాక్ వైట్ కనపడతాయి. ఇలా ఏమన్నా ఉంటే మీ ఫ్యామిలీ హిస్టరీలో, కొన్ని జీన్స్ ఏమో ఓన్లీ X క్రోమోజోమ్, ఇప్పుడు మగ ఆడ తేడాకి ఏంటంటే ఆడాళ్ళలో 2 X ఉంటాయి, అబ్బాయిల్లో X Y ఉంటాయి. సో కొన్ని X క్రోమోజోమ్ ద్వారా వచ్చేవే ఉంటాయి. సో అలాంటివి కూడా కొన్ని ఉంటాయి. అందులో డామినెంట్, రెసెసివ్, ఇలా బోల్డ్ అని ఉంటాయి. సో మీ ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా ఉంటే కంపల్సరీగా మీరు జెనెటిసిస్ట్ని కలుసుకుని ప్లాన్ చేసుకోవాలి. అండ్ ప్లాన్ చేసుకుని వాళ్ళు చెప్పినట్టు మనం గైడెన్స్ తీసుకుని, మనకు ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో చాలా ఉన్నాయన్నమాట. సో అన్నిటికీ మనము ఎంబ్రియోని సెలెక్ట్ చేసుకోలేం, కానీ ఇలాంటి అప్పుడు ముందే వాళ్ళు ఈ బ్యాడ్ జీన్స్ ఉన్నవి తీసేసి ఆ రకంగా ఇన్విట్రో ఫర్టిలైజేషన్లు అవి చేసి, సో అలాంటి టెక్నిక్స్ కూడా మనకి ఇప్పుడు వచ్చినాయి. ఓకే, సో మేనరికం ఉన్న మీ ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా నేను ఇప్పుడు చెప్పిన లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మీరు ఒకసారి జెనెటిక్ కౌన్సిలింగ్కి వెళ్ళటం చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు SMA ఉన్న బిడ్డ పుడితే ఇంకా ఇంపార్టెంట్ ఈ జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది. ఓకే మ్యామ్, ఇప్పుడు మేనరికం అన్నారు, అలా కాకుండా నార్మల్ ఇప్పుడు వేరే వాళ్ళతో మనకు మ్యారేజ్ అయింది, సో అలాంటి టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? అది ప్రతి ఒక్కళ్ళు జెనెటిక్ కౌన్సిలింగ్ కష్టము, కానీ ఫ్యామిలీ హిస్టరీలో అంటే నా సైడ్ కానీ మీ సైడ్ కానీ ఫ్యామిలీలో ఏమన్నా పుట్టుకతోనే వచ్చిన లోపాలు ఉన్న హిస్టరీ ఉంటే మటు తప్పనిసరిగా జెనెటిసిస్ట్ని కన్సల్ట్ చేయాలి. అది కాకుండా ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనకి స్కాన్లు అవి చేస్తారు 15-16 నెలలకి, అలాగా మూమెంట్స్ అయ్యి సరిగ్గా లేకపోయినా
15-16 నెలల్లో మెయిన్లీ డౌన్ సిండ్రోమ్ ఇలాంటి స్కాన్ ఉన్నాయా చూస్తారు. ఓకే. ఆ తర్వాత కూడా మూమెంట్స్ అవి సరిగ్గా లేకపోయినా ఇప్పుడు కూడా కొంచెం అలర్ట్ అవ్వాలి. అలా ఉంటాయి మనకి క్రైటీరియా. సో ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ కూడా గుర్తిస్తారు ఏమన్నా ప్రాబ్లం ఉంటే కొంతవరకు. ఓకే. సో అది ముందే అబార్షన్ చేయటము అలాంటివి చేయాల్సి రావచ్చు, ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకే. ఓకే మ్యామ్, ఇప్పుడు బేబీస్ కొంతమంది 3 kgs, 3.5, 4 kgs ఇట్లా హెల్తీగా పుట్టిన బేబీస్కి ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు. ఇది ఎంతవరకు నిజం? ఫస్ట్ వెయిట్ హెల్దీ ఈక్వల్ పెట్టొద్దు మీరు. ఓకే, ఎక్కువ వెయిట్ ఉంటే హెల్దీ అనేది కరెక్ట్ కాదు. జనరల్గా బిగ్ బేబీస్ పుట్టినప్పుడు ఒక్కొక్కసారి రేర్గా నార్మల్గానే పుట్టొచ్చు. బట్ ఎక్కువ శాతం మనం కామన్గా చూసేది ఏంటంటే మదర్కి జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటే చూస్తామన్నమాట. ఆర్ కొన్ని సిండ్రోమ్స్ ఉన్నాయి పెద్ద బేబీస్ పుట్టేవి. ఓకే, అది హెల్దీ అని కాదు, అన్హెల్దీ అని కాదు. ఇప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నప్పుడు పుట్టిన బేబీస్కి గ్లూకోజ్ డౌన్ అవ్వచ్చు కాబట్టి జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి మనం. ఓకే, ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళు ఒరిజినల్ వెయిట్కి షిఫ్ట్ అవుతారు వాళ్ళు పెరిగే కొద్దీ. సో పెద్ద బేబీ పుట్టేయటం వల్ల సమస్యలు కాదు, పెద్ద బేబీగా ఎందుకు పుట్టారు అనేది దాన్ని బట్టి ఉంటుంది. సో కొన్ని సిండ్రోమ్స్ ఉన్నాయి మనకి, బెక్విత్ వైడ్మ్యాన్ అని అలా ఏయో సిండ్రోమ్స్. సో ఆ సమస్యలు ఏమన్నా ఉన్నాయా ఇవి చూసుకుంటాము. ఏమీ లేవు అంటే వాళ్ళు అందరిలానే పెరుగుతారు, అంతే, ప్రాబ్లం ఏం ఉండదు. ఓకే మ్యామ్, ఇప్పుడు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మా బాబు అసలు ఏం తినట్లే, మా పాప అసలు ఏం తినట్లేదు అని ఫుడ్ మీద ఎక్కువగా టెన్షన్ పడుతుంటాను పేరెంట్స్. సో ఇట్లా పిల్లలు తినట్లేదు అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు మ్యామ్? అదే ఇందాక చెప్పాను నేను, ఏంటంటే ఫస్ట్ నుంచి సొంతగా నియంత్రించుకునే అలవాటు చేస్తే ఈ సమస్య రాదు. మీరు ఇంత తినాలి అని నిర్ధారించేసి ఇంత తినమని చెప్పారనుకోండి, ఆటోమేటిక్గా మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓకే, సో వాళ్ళు సొంతగా ఇదిగో రోజు తినే ఫుడ్ అంతా ఒక ప్లేట్లో పెడితే పాలు పెరుగు పక్కన పెట్టి, పాలు పెరుగు కలిపి 1/2 లీటర్ దాటకూడదు. అవి కాకుండా ఇలా ప్లేట్లో పెట్టి 2 భాగాలుగా మనం డివైడ్ చేస్తే పైది కొంచెం పెద్దది, కిందది కొంచెం చిన్నది, మళ్ళీ డివైడ్ చేద్దాం. సో ఇదేమో కార్బోహైడ్రేట్స్, అన్నము, చపాతి ఇవన్నీ. ఇది కూరగాయలు, ఇది పండ్లు, ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అంటే పప్పు, నట్స్, చిక్కుళ్ళు, గుడ్డు, మాంసం, ఇలాంటి చేపలు అవన్నీ. ఓకే, సో అది మనం ప్లానింగ్లో అన్ని ఈ ప్రపోర్షన్లో ఆఫర్ చేస్తాం. ఎంత తింటారో పిల్లలు ఇష్టం, వాళ్ళు తినేదాంతో వాళ్ళు సరిగ్గా ఎదుగుతుంటే, గ్రోత్ బాగుంటే, హెల్దీగా ఉంటే మనము ఇంకా వదిలేయాలి వాళ్ళ పొట్ట అంతే అనుకుని. అండ్ ఇనుము సమృద్ధిగా ఉన్న ఆహారం బాగా ఇవ్వాలి, తర్వాత వాళ్ళు సరిగ్గా తినట్లేదు అంటే టెన్షన్ పడిపోయి కుక్కేసి కొట్టేసి ఇలాంటి పనులు చేయకూడదు. డాక్టర్ని కలిసి ఎందుకు తింటలేదో చూసుకుని ఆ సమస్యని, అండర్లయింగ్ ఏం కారణం వల్ల వాళ్ళు తింటలేదో దాన్ని మనం పరిష్కరిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు సరిగ్గా తింటారు. అట్లా ఫోర్స్డ్గా మనం అంత బలవంతంగా లేదు, అస్సలు పెట్టకూడదు. ఓకే మ్యామ్, ఇప్పుడు మనం హెల్దీ అని బేబీకి కొన్ని ఫుడ్స్ ఇస్తాం, అది తెలియకుండానే మేబీ అవి డేంజరస్ కూడా అయి ఉండొచ్చు. అలాంటి ఫుడ్స్ ఏదైనా ఉన్నాయి మ్యామ్, మనం హెల్దీ అనుకొని ఇచ్చే ఫుడ్స్ ఏదన్నా? అంటే ఇప్పుడు పెస్టిసైడ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకో, అది అన్హెల్దీ. అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి నాకు, హెల్దీ అనుకొని ఇచ్చేయి. మ్యామ్, ఇప్పుడు డ్రై ఫ్రూట్ పౌడర్, సో అది ప్రతి దాంట్లో, ఇప్పుడు సెర్లాక్లో తినిపించిన డ్రై ఫ్రూట్ పౌడర్ వేస్తారు, లేకపోతే ఇంకేదైనా సలాడ్స్లో వాటిలో డ్రై ఫ్రూట్ పౌడర్ వేస్తాం. అంత కంటెంట్ ఇవ్వడం అనేది ఓకేనా? సో బిడ్డ అరుగుదలను చూసుకుంటా మనం ఫుడ్ ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రోటీన్ అంటున్నారు. ప్రోటీన్ సరిపడా ఇవ్వాలి, అతి చేసామనుకో వాళ్ళు తట్టుకోలేరు. ఓకే కదా. సో ఇంకోటి, మనం రోజు మిల్లెట్స్, మన వెయిట్ లాస్ కోసం మిల్లెట్స్ తింటున్నాం ఫర్ ఎగ్జాంపుల్. పొద్దున్న, మధ్యాహ్నం, నైట్ మిల్లెట్ ఇస్తే బిడ్డ తట్టుకోలేకపోవచ్చు. ఓకే, సో పెద్దాళ్ళది ఇమీడియట్గా పిల్లలకి అదే రకంగా ఇవ్వటానికి మట్టుకు చూడొద్దు.
పిల్లల పిల్లలు పేగు పిల్లలే. వేరు. వాళ్ళు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నారు, వాళ్ళ కిడ్నీస్ కూడా ఇప్పుడిప్పుడే మెచ్యూర్ అవుతున్నాయి. సో సరిపోను ఇవ్వండి, ఏది అతి చేయొద్దు, అండ్ వాళ్ళు తినగలిగినంత ఇవ్వండి. అంతే. అండ్ మీరు మార్కెట్లో ఇమ్యూనో బూస్టర్లు ఇవన్నీ కొనేసి సప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారు. పాలల్లో బూస్ట్లు, బోర్నవిటాలు, గ్రిడ్జోలు, Yes, లిటిల్ జాయ్స్లు, ఇంకేవేవో చాలా వచ్చాయి కలుపుతున్నారు. మ్యామ్. అవునవును. ఓకే. సో మీరు అంటారు చక్కెర ఇవ్వకూడదు, బెల్లం ఓకే అనుకుని ఇస్తున్నారు. అది కూడా రాంగ్. బెల్లము చక్కెర రెండు సుక్రోజే. బెల్లంలో కొంచెం ఇనుము ఉండొచ్చు, కానీ దానివల్ల నిజంగా మీ బిడ్డకు బోల్డంత లాభం రావాలంటే ఇంత బెల్లం తినాలి. ఓకే, అంత అలా ఏం లేదు. కాకపోతే మీరు ఇప్పుడు చక్కెర ఇంత ఇద్దాం అనుకున్నారనుకో, ఆర్ బెల్లం అనుకో, కావాలంటే బెల్లం చూస్ చేసుకోండి. అంతేకాని చక్కెర అస్సలు ఇవ్వకూడదు, బట్ బెల్లం ఎంతైనా ఇవ్వచ్చు అనుకునే పద్ధతిలో మట్టుకు పోవద్దు. ఓకే. సో అదొకటి బాగా చాలామంది అనుకుంటారు. అలాగే తేనె కూడా బెల్లం మీద బెటర్, ఎందుకంటే అందులో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. బట్ స్టిల్ అది కూడా మోతాదు మించకూడదు. దీని మీద బెటర్ షుగర్ పరంగా చూసుకుంటే డేట్స్ పౌడర్, ఎందుకంటే అందులో కొంచెం ఫైబర్ ఉంటుంది. సో మన బాడీలో షుగర్ లెవెల్ సడన్గా పెరగదు. సో ఇవన్నిట్లో ఏదో కొంచెం కొంచెం ఇద్దామనుకుంటే మీరు ఈ ఆర్డర్లో చూస్ చేసుకోవచ్చు. ఓకే, అంతేగాని చక్కెర మట్టుకు ఇవ్వకూడదు, ఇవి ఎంతైనా ఇవ్వచ్చు అనే పద్ధతిలో మట్టుకు పోవద్దు. ఏదేమైనా 2 ఏళ్ళు నిండే వరకు ప్రతి దాంట్లో వేయటం మట్టుకు అలవాటు చేయొద్దు. ఆ తర్వాత కూడా కొంచెం మితంగా ఉంటేనే మంచిది. న్యాచురల్ వేలో పెంచితే బెటర్ ఆల్వేస్. వీళ్ళు ఈ పాలల్లో ఈ పొడులు కలిపేసి అలవాటు చేసేసి వాళ్ళు పళ్ళు పాడైపోయి గమ్మీస్ అనుకొని అవి ఇచ్చేసి వాళ్ళు పళ్ళు పాడైపోయి, చిన్నపిల్లల్లో గమ్మీస్ విండ్ పైప్ అడ్డం పడే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి పీనట్ బటర్, ఒకటి ఇలా బటర్స్ ఉంటాయి కదా, అవి చిన్నపిల్లలకి ఇచ్చారనుకోండి ముందు సాఫ్ట్గానే ఉంటాయి, నోట్లో ఉండలు అయిపోతాయి. ఉండలైతే మళ్ళీ చోకింగ్ రిస్క్. సో చిన్నపిల్లలు ముఖ్యంగా 4 ఏళ్ళ పిల్లలు ఇలాంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఓకే, ఇట్లా బేబీ హైట్ అవ్వాలి, వెయిట్ అవ్వాలి అని చెప్పేసి ఇలాంటి సప్లిమెంట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతుంది. హైట్ అనేది మెయిన్లీ మన జీన్స్ బట్టి ఉంటుంది. ఓకే, తల్లిదండ్రుల హైట్లు బట్టి, ఆర్ ఏదైనా హార్మోన్ లోపాలు ఉంటే హైట్ తక్కువ ఉండొచ్చు, గ్రోత్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్ ఇలాగా. ఓకే. సో ఇంకోటి ఏంటంటే కొంతమంది పెద్ద మనిషి అవటం లేట్గా అవుతారు, వాళ్ళేమో కొంచెం స్లోగా పెరిగి సడన్గా పెరుగుతారు. దాన్ని కాన్స్టిట్యూషనల్ షార్ట్ స్టేచర్ అంటాం. పేరెంట్స్ వల్ల పొట్టిగా ఉండేవాళ్ళు ఫెమిలియల్ షార్ట్ స్టేచర్. అలా కాకుండా హార్మోన్ సంబంధించిన సమస్యలు, ఇవన్నీ కాకుండా ఆహారం సరిగ్గా తింటలేదు అనుకో, అప్పుడు హైట్ వెయిట్ రెండు ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, అది వేరే కండిషన్. అంతేకాని నువ్వు హైట్ కోసం ఈ మిల్క్ మిక్స్లు అవి ఓవర్ న్యూట్రిషన్ ఇచ్చేస్తే లావు హైట్ రెండు పెరుగుతారు. సో అది హెల్తీ గ్రోత్ కాదు. సో పిల్లలు ముఖ్యంగా తింటమే బెటర్, ఎందుకంటే అందులో పొట్ట నిండుద్ది. ఇలా తాగేయటం కంటే కూడా తింటే పొట్ట నిండుద్ది, అందులో ఫైబర్ ఉంటుంది. సో స్లోగా బాడీకి షుగర్లు అవి రిలీజ్ అవుతాయి, బాడీకి ఏం కావాలో అది వస్తుంది, అంత వస్తుంది. అది వెళ్తే బెటర్. మనం ఈ సప్లిమెంట్స్ వీటి తీసుకుని పళ్ళయి పాడు చేసుకుని పేగు హెల్త్ పాడు చేసుకుని వీటికంటే కూడా. మ్యామ్ కొంతమంది పిల్లలు చాలా హైపర్ యాక్టివ్ ఉంటారు, ఎట్లా అంటే అసలు ఒక దగ్గర ఆగరు. సో ఈ హైపర్ యాక్టివ్ ఉండడం అనేది కూడా నార్మలేనా మ్యామ్? లేదు, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అంటాం, మరీ హైపర్ ఉంటే. సో ఇక్కడి నుంచి ఇక్కడ జంప్ చేసేస్తూ ఉంటారు, ఒక చోట కూర్చోలేరు ఒక సెకండ్ కూడా. ఇలా చూసే లోపు ఇక్కడి నుంచి అక్కడికి ఎక్కేస్తారు. సో ఏంటంటే ఒకటి డేంజర్, వాళ్ళకి డేంజర్ భయం తెలియదు, గబుక్కునే హైట్ నుంచి పడిన ప్రమాదమే కదా. ఓకే, రెండు ఒక చోట కూర్చుని మనం చెప్పేది విని నేర్చుకునే ఇది ఉండదు, కెపాసిటీ ఉండదు. సో పేరెంట్స్ కూడా చాలా ఒత్తిడి, ఎప్పుడు ఇంకా బిడ్డ చుట్టూ వెనకాల పరిగెడతానే ఉండాలి కదా, కాపలా కాసుకుంటా ఉండాలి. సో ఇవి కూడా మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేయించుకుని కరెక్ట్గా థెరపీలు ఇప్పించుకుంటే చాలా బాగా ఇంప్రూవ్ చేయించవచ్చు. సో లేదు ఇలాగే ఉంటారని వదిలేయకూడదు.
కొంతమంది పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అసలు హైపర్ యాక్టివ్ ఉంటాడు, ఎనర్జిటిక్‌గా ఉంటారు అంటారు కానీ యాక్టివ్ ఉండాలి, హైపర్ వద్దు. హ్మ్. యాక్టివ్గా ఉండాలి, హుషారుగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. కుదురుగా కూర్చోవాల్సి వచ్చినప్పుడు కూర్చోగలగాలి. ఆ! కూర్చోలేని పరిస్థితి ఉంటే, కూర్చోలేకపోతున్నాడు అంటే అది సమస్యే. ఓకే. మ్యామ్ ఉండి ఉండి పిల్లలు సడెన్‌గా మూడీ అయిపోతారు, క్రాంకీ అయిపోతారు. అంటే ఇది దేనికవుతది మ్యామ్? అంటే ఇప్పుడు పెద్దాళ్ళనుకో మనకేమన్నా ప్రాబ్లమ్ ఉంటే జనరల్‌గా వ్యక్తపరుస్తాం. హ్మ్. పిల్లలకి వాళ్ళకి వ్యక్తపరచుకోలేక వాళ్ళు మూడీగా అవ్వటం, హ్మ్. ఆర్ క్రాంకీగా అవ్వటం, ఆర్ టాడ్లర్స్ అంటే 2, 3 ఏళ్ల యాహ్! వయసులో అయితే ఇనుము సరిగ్గా లేకపోయిన బాడీలో, హ్మ్. ఆర్ ఓకే. న్యూట్రిషన్ బాగోపోయినా, పేచీలు, చికాకు ఇవన్నీ పెరగటం ఆహా! ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే. సో మీరు ఫస్ట్ తనకు ఆహారం సరిగ్గా వెళ్తుందా, నిద్ర సరిపోతుందా ఇవన్నీ చూసుకోవాలి. హ్మ్. గురకలు పెడుతున్నారనుకో ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి నిద్ర సరిపోవటల్లా, ఆహా! ఓకే. పిల్లలు. దానివల్ల డే టైమ్ క్రాంకీగా ఉండొచ్చు, ఆర్ హ్మ్. హైపర్ ఉండొచ్చు. ఉండొచ్చు. ఓకే. సో అందుకని ఒక కరెక్ట్ పీడియాట్రిషియన్ కలుసుకుని అసెస్మెంట్ చేయించుకోవాలి ఇలా బిహేవ్ చేస్తున్నప్పుడు. హుహు. ఆర్ స్కూల్లో ఎవరన్నా బుల్లీ చేస్తున్నారా అంటే యాహ్! వాడిని వాళ్ళని మనం ఏడిపిస్తున్నారా, హ్మ్. ఇంట్లో వాతావరణం బాగోలేదా, అమ్మా నాన్న కొట్టుకుంటున్నారా, లేదా అమ్మ నాన్నమ్మ ఏదైనా అన్ని అనుకోసి ఆ, ప్రాబ్లమ్స్. ఆ, ఆ! ఇవన్నీ వాళ్ళు వ్యక్తపరచుకోలేరు. అండ్ హ్మ్. ఏమైనా అబ్యూజ్ అవుతుందా, వాళ్ళని హ్మ్. సెక్షువల్గా ఎవరైనా అబ్యూజ్ అబ్యూస్ చేస్తున్నారు. చేస్తున్నారా, అస్సలు చెప్పుకోలేరు, వాళ్ళకి అర్థం కాదు ఏం జరుగుతుందో. సో హ్మ్. ఎప్పుడన్నా ఏ బిడ్డ అయినా సడన్గా మంచిగా హ్యాపీగా ఉన్న బిడ్డ చాలా డల్ అయిపోవటం, హ్మ్. దేనన్నా చూసి ఎక్కువ భయపడటం, ఎవరన్నా మనిషిని చూసి ఎక్కువ భయపడటం, చాలా తేడాగా ప్రవర్తించడం ఉంటే తప్పనిసరిగా మీరు అసలు ఏం కన్సల్ట్ అవ్వాల్సిందే. జరుగుతుందనేది చూసుకోవాలి. మ్యామ్ ఇప్పుడు మోడర్న్ పేరెంటింగ్ గురించి మాట్లాడితే లైక్ మదర్స్ అటు పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ పిల్లలకి టైం ఇవ్వట్లేదేమో అన్నట్టు కొన్ని కొన్ని సార్లు ఫీల్ అవుతారు. సో మీరేమంటారు మ్యామ్? అంటే ఒక సజెషన్ మీ సైడ్ నుంచి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఇప్పుడు మీరన్నట్టు లైక్ అమ్మాయి గాని, అబ్బాయి గాని వచ్చి చెప్పుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఈక్వల్ బాధ్యత తీసుకోవాలి. ఆ స్టేజ్ ఇంకా రావట్లా. యాహ్! మ్యామ్. కొన్ని ఫ్యామిలీస్‌లో వస్తున్నాయి. బట్ అన్ని హ్మ్. ఫ్యామిలీస్‌లో రావట్లేదు. అండ్ ముందే ప్లాన్ చేసుకునే ముందే మాట్లాడుకుంటే బెటర్. కొంచెం మనం రెడీగా ఉన్నామా లేదా? హ్మ్. మనకెంత లీవ్స్ దొరుకుతాయి? మనం ఎంత టైం ఇవ్వగలం? మన ఫ్యామిలీ ఎవరైనా సపోర్ట్ చేస్తారా? హ్మ్. చేయకపోతే పరిస్థితి ఏంటి? అన్నీ ఆలోచించుకుని అప్పుడు ఫస్ట్ పిల్లలు ప్లాన్ ప్లాన్ చేసుకోండి. చేసుకోవాలి. ఓకే. ఓకే. ఆ తర్వాత కూడా మీ బిడ్డ మీకు ప్రయారిటీ అన్నిటికంటే. హ్మ్. సో ఏదో రకంగా తనతో టైం స్పెండ్ చేసేటట్టు క్వాలిటీ టైం టైం. ప్లాన్ చేసుకోవాలి మీరు. హ్మ్. అండ్ ఇద్దరు బాధ్యతలు సమానంగా తీసుకుంటే బావుంటది, ఇద్దరు ఉద్యోగస్తులైతే. హ్మ్. ఎందుకంటే మీ బిడ్డ మీకు ప్రయారిటీ. అంతే మీకు కదా మ్యామ్. ఫైనాన్షియల్ ప్రెషర్ ఏం లేపోతే కొన్ని రోజులు బ్రేక్ తీసుకునైనా మీరు ఉండండి బిడ్డని పిల్లలతో. చూసుకోండి తప్ప, ఫైనాన్షియల్ ప్రెషర్ ఉంది అనుకుంటే కొంచెం కొంచెం ప్లాన్డ్‌గా ఎళ్ళాలి మరి. హుహుహు. అది ఒక్కొక్కళ్ళ దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ ప్లాన్ చేసుకోవాలి. చేసుకోవాలి. మ్యామ్ ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ టైమ్ అని చెప్పారు కదా! అంటే ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఎట్లా అంటే పిల్లల్ని నాన్నకేదైనా చెప్పాలంటే భయం. అమ్మకేదైనా చెప్పాలంటే ఆ భయం ఒక స్ట్రిక్ట్ అలా పెంచుతున్నారు కదా! ఇది ఎక్కడి వరకు దారి తీస్తది మ్యామ్? ఆ భయం అంత స్ట్రిక్ట్‌గా ఉండడం? అతి స్ట్రిక్టు పెంచకూడదు, అతి గారాబంగాను పెంచకూడదు. హుహుహు. సో, ఆ బిడ్డ ఏ ప్రాబ్లమ్ ఉన్నా వ్యక్తపరుచుకునే విధంగా ఉండాలి ఆ పేరెంట్స్‌తో. ఫ్రీడమ్ ఉండాలి. హ్మ్. ఆ రకంగా పెంచుకోవాలి. అదే కానీ ఒక రకమైన డిసిప్లిన్, బౌండరీస్ ఉండాలి. హ్మ్. అంటే విపరీతమైన గారం, ఇంకేమడిగితే అది ఇచ్చేయటం ఇచ్చేస్తున్నారు. అలాగా ఉండకూడదు. హ్మ్. సో, ఒక మంచి వ్యక్తిగా కొన్ని రూల్స్ ఫాలో అవ్వటం. హ్మ్. తనకు ఆ రూల్ కరెక్ట్ కాదు అనిపిస్తే పేరెంట్స్‌కి చెప్పగలిగే ఫ్రీడమ్ ఉండటం. హుహు. ఆ రకంగా మనం పిల్లల్ని పెంచితే పెద్దయ్యాక కూడా వాళ్ళ వ్యక్తిత్వం మంచిగా ఉండి హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉంటారు. అతి గారాబం చేసినాళ్ళు హ్యాపీ ఉండరు. ఎందుకంటే వాళ్ళకి ప్రతిదీ అడగగానే అందేయటం వచ్చేస్తది. ఆ! అలవాటయిపోద్ది. సో, అది అందని రోజు వాళ్ళు చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. ఓకే. అతి స్ట్రిక్ట్‌గా పెంచారనుకో వాళ్ళు కూడా సమాజం మీద ఒక కోపంతో పెరుగుతారు. హ్మ్. వాళ్ళ ఓకే. పిల్లల్ని అలాగే ట్రీట్ చేయొచ్చు. చెప్పలేము. ఆ! ఓకే. సో, కొన్ని రూల్స్ ఒబే చేయాలి. బట్ పిల్లలు మెయిన్ వాళ్ళు చెప్పేది మనం విని
వాళ్ళని ఒక అడల్ట్లానే యాహ్! ట్రీట్ చేయగలగాలి, మనం సమానంగా ట్రీట్ చేయాలి. నేను చెప్పిందే నువ్వు చేయాలన్నట్టు పెంచకూడదు. ఓకే. అంత స్ట్రిక్ట్‌గా ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఆ, అతి స్ట్రిక్ట్ ఉండకూడదు, అతి గారము ఉండకూడదు. మ్యామ్ ఇప్పుడు అతి గారాబం గురించి వచ్చింది. అలా ఓవర్‌గా ప్యాంపర్ చేసి పిల్లలు ఏదైనా బ్యాడ్‌గా మాట్లాడినా, పేరెంట్స్‌తో రెక్లెస్‌గా మాట్లాడినా గానీ పేరెంట్స్ ఎందుకో చిన్నోడు కదా! ఇప్పుడు చెప్తే ఏం అర్థమవుతది అన్నట్టు అట్లా వదిలేస్తారు. చెప్పాలి, కానీ ఫర్మ్గా చెప్పాలి. అరవటము కొట్టటము కాదు, హ్మ్. అలా అని నవ్వుకోవటము కాదు. ఓకే. ఇది తప్పు హ్మ్. అనేది క్లియర్గా వాళ్ళకి పాయింట్ వెళ్ళాలి. సో, చెప్పుకుంటూ వస్తేనే బెటర్. మీరు చెప్పాలి. చెప్పకుండా ఉంటే మాత్రం అదే అలవాటయిపోతది. ఎస్. సో, ఎప్పటికన్నా వాళ్ళు ఏదైనా తప్పుగా మాట్లాడినా అండ్ కొంతమంది పేరెంట్స్‌తో కూడా రెక్లెస్‌గా మాట్లాడినప్పుడు కూడా పేరెంట్స్ ఏం పట్టించుకోకపోతే ప్రాబ్లమే కదా మేడం? అంటే మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. పేరెంట్ బిడ్డతో రెస్పెక్ట్ అంటే ప్రేమగా తన తన ఏజ్కి తగినట్టు మాట్లాడటం, అంటే యాహ్! ఓకే. కరెక్ట్గా చెప్పటం. అలాగే బిడ్డ కూడా రెస్పెక్ట్గా మాట్లాడాలి పేరెంట్తో. నువ్వేమో బిడ్డ నేరాబా బూతులు తిడుతున్నావు, మరి బిడ్డ నిన్ను తిట్టకూడదంటే ఎలా? సో, అది ఇంట్లో ఎన్విరాన్మెంట్ చూసుకోవాలి. మన మన వ్యక్తిత్వం చూసే పిల్లలు నేర్చుకుంటారు. సో ముందు మనం బాగుండాలి. సరౌండింగ్స్ బాగుంటే బేబీ అంతే సాఫ్ట్‌గా. ఆబ్వియస్లీ. యాహ్! 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 ఆబ్వియస్లీ. ఓకే. మ్యామ్ ఇప్పుడు మనం ఇప్పుడు బాబు మా ఫ్యామిలీ అనుకోండి, మా హస్బెండ్ కంపల్సరీ వాళ్ళ అమ్మగారికి రోజు ఫోన్ చేస్తారు. ఇప్పుడు మా అమ్మాయి మాకు రోజు ఫోన్ ఫోన్ చేస్తుంది. చేస్తారు. చూసి నేర్చుకుంటాం. గుడ్ హ్యాబిట్స్. యాహ్! అది. యాహ్! సో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆ కల్చర్. మ్యామ్ ఇప్పుడు పిల్లలు చదవకపోయినా ఒక దెబ్బేయడం, లేకపోతే ఏదైనా అల్లరి చేసినా ఒక దెబ్బేయడం. అంటే ఇలా కొట్టి కొట్టి వాళ్ళు మొండిగా అయిపోతారంటారు కదా! దీని మీద మీ కొట్టడం అభిప్రాయం? అనేది మేము జనరల్గా రికమెండ్ చెయ్యరు. చేయము. బట్ ఏదేమైనా ఒక్కోసారి తల్లి ఒక మన అందరం కూడా ఒక్కోసారి వి లూజ్ ఇట్. యాహ్! ఒకసారి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తది మ్యామ్. ఏసి ఉండొచ్చు. దాని గురించి మరీ గిల్టీ ఫీల్ అవ్వద్దు. కానీ రిపీట్ చేయకుండా ఉండటానికి చూసుకోండి. చాలా కూల్‌గా పెంచితేనే బెటర్. యా. మ్యామ్ ఫైనల్‌గా మీ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం అంటే మీరు ఇంతమందిని చూసుంటారు కదా! ఇంతమందిని కన్సల్ట్ అయ్యి ఉండొచ్చు మిమ్మల్ని. సో, ఇలా పేరెంట్స్ అవాయిడ్ చేయాల్సిన 3 మిస్టేక్స్ ఏంటి మ్యామ్ పిల్లల పెంపకంలో? ముందు సోషల్ మీడియాలో ఎవరు చెప్పింది, ఎవరు పడితే వాళ్ళు చెప్పింది విని పాటించకూడదు. ఎవరు చెప్తున్నారో చూసుకోండి. వాళ్ళకి అది చెప్పే అర్హత ఉందా లేదో చూసుకోండి. ఇప్పుడున్న పేరెంట్స్కి అవును మ్యామ్. చెప్తున్నా. 2, ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉండేట్టు చూసుకోండి. ప్రతిదానికి అత్తామామలతో గొడవ పడటం, అమ్మా నాన్నలతో గొడవ పడటం, గ్రాండ్ పేరెంట్స్ కూడా ప్రతిదానికి కోడలు అల్లుడితో గొడవ పడటం, ఇలా లేకుండా బిడ్డకు ప్రశాంతంగా వాతావరణం ఉండేట్టు చూసుకోవాలి. ఆ బిడ్డ నా కంట్రోలు అన్నట్టు చూసుకోవద్దు. ఆ బిడ్డ ఓకే. మంచిగా పెరగటం కోసం మనం ఏం మనం ఏం చేయగలం అన్నది అదొకటి చూసుకోవాలి. అండ్ బిడ్డ ఎప్పుడన్నా వచ్చి నన్ను వీళ్ళు ఇలా బిహేవ్ చేశారు నాతో అని, సరిగ్గా బిహేవ్ చేయలేదు, నాతో ప్రవర్తన వాళ్ళది బాగోలేదు అని అబ్యూజ్ ఓకే. చేశారు అని ఏదైనా చెప్తే మీరు దాన్ని ఏం లేదు వాళ్ళు అలా చేయరు, వాళ్ళు మంచాళ్ళు అలా అని వదిలేయొద్దు. ఓకే. వాళ్ళు చెప్పిన మాట చాలా జాగ్రత్తగా విని అసలు నిజమేంటో కనుక్కోవాలి. అండ్ 4వది, మీరు 3 అడిగారు, 4వది యాహ్! మ్యామ్. గబుక్కుని సెల్ ఫోన్లు, ఐప్యాడ్లు ఇవి గబుక్కుని పిల్లలకి ఇచ్చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు చూడకూడని కంటెంట్ చూసి వాళ్ళ మనసు అంతా పాడైపోవచ్చు. సో కంట్రోల్స్ ఉంచేట్టు చూసుకోండి. చూసుకోవాలి. సోషల్ మీడియాకు ముందే అలవాటు పడకుండా చూసుకోండి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం మాకిచ్చినందుకు. థ్యాంక్ మోస్ట్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ మ్యామ్.